వెల్కమ్ టు ది డిబేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, సమస్యలు, వాళ్ళకి ఇచ్చిన హామీలు, వీటిని పరిష్కరించడంలో జగన్మోహన్ రెడ్డి గారు చేతులు ఎత్తేశారా? ఇది వాళ్ళ యాక్చువల్గా టాపిక్. ఆ టాపిక్ని టేకప్ చేసే ముందు ఒక తాజా వివాదం ఒకటి తెర మీదకి వచ్చింది. ఆ వివాదం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ కొలికిపూడి శ్రీనివాసరావు, ఈయన దళిత ఉద్యమ నాయకుడు, అమరావతి ఉద్యమ నాయకుడు. ఆయన దర్శకుడు రామ్ గోపాల్ వర్మని ఏదో అన్నారు. ఆ అన్న వ్యవహారం మీద రామ్ గోపాల్ వర్మ కొద్దిసేపటి క్రితం, ఇవాళ సాయంత్రం 5 గంటలకు అట్లా సుమారుగా ఏపీ వెళ్ళి డీజీపీ కార్యాలయంలో డీజీపీ గారిని కలిసి ఆయనకి కొలికిపూడి శ్రీనివాసరావు మీద చర్యలు తీసుకోవాలి అని ఒక కంప్లైంట్ ఇచ్చి వచ్చారు. సరే, ఆ కంప్లైంట్లు మరి ఏపీ పోలీసులు ఎంతవరకు కంప్లైంట్లు తీసుకుంటారు, ఎంతవరకు వాటిని, ఆఫ్కోర్స్ ఇది వర్మ వాళ్ళ మనిషే కాబట్టి, వైసీపీ ఫేవర్లో ఉండే దర్శకుడు కాబట్టి ఉండడం తప్పేం కాదు. సినిమా వాళ్ళైనా దర్శకులైనా పార్టీలకు వారీగానే ఉంటారు, వాళ్ళకి కొన్ని ఆకాంక్షలు ఉంటాయి కదా. సో వారి ఇది కాబట్టి మరి దీన్ని టేకప్ చేస్తారేమో తెలియదు, చర్యలు ఎలా ఉంటాయో కూడా మనకు తెలియదు. సో ఇక్కడ ఏంటంటే, ఇలాంటి కంప్లైంట్లు చాలామంది ఇవ్వాలనుకుంటున్నారు, వర్మ గారి మీద కాదు, వైసీపీ నాయకుల మీద, లేకపోతే వాళ్ళ ఎవరి చేతనైతే బాధించబడ్డారో వాళ్ళ మీద. చాలా సందర్భాల్లో పోలీసులు కంప్లైంట్లు ఇవ్వడానికి వెళ్తే తీసుకోకపోవడం, లేకపోతే కంప్లైంట్ తీసుకుని దాన్ని పక్కన పడేయడం, ఇట్లాంటివి ఉన్నాయి. వేల సంఖ్యలో అలాంటి ఫిర్యాదులు ఉన్నాయి జనం నుంచి. మా భూములు లాక్కున్నారని, మమ్మల్ని కొట్టారని, మా ఇల్లు లాక్కున్నారని, మా మీద దాడి చేశారని, లేకపోతే నన్ను అబ్యూజ్ చేశారని, ఇట్లా రకరకాల చాలా ఫిర్యాదులు ఉన్నాయి. బట్ ఇవేవి కూడా వాళ్ళు పోలీస్ టేకప్ చేయలేదు అనే విమర్శలు కూడా ఉన్నాయి. చాలామంది కోర్టులకు కూడా పోయినారు. సోషల్ మీడియాలో వైసీపీని తిడితేనేమో వెంటనే కేసు సొంతంగా పెట్టేస్తారు పోలీసులు, బట్ ఇతరులను తిడితేనేమో వాళ్ళు పట్టించుకోరు, ఫిర్యాదు చేసినా పట్టించుకోరు. సో ఇది ఈ పరిస్థితుల్లో ఒకవేళ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఇచ్చిన కంప్లైంట్ని కనుక డీజీపీ గారు ఆ కన్సర్న్ పోలీస్కి, కన్సర్న్ స్టేషన్స్కు ఎవరికైనా, లేకపోతే ఇది కూడా సిఐడికి ఇస్తారేమో, అన్ని వాళ్ళే చూస్తున్నారు కదా. సో ఇస్తే మరి మిగతా కంప్లైంట్లు కూడా మరి డైరెక్ట్ డీజీపీ గారికి ఇవ్వడం బెటర్ ఏమో, ఒకవేళ ఇది కనుక చర్యలు తీసుకుంటే అనేది ఒకటి చర్చ నడుస్తుంది ఈవినింగ్ నుంచి. సో ఇది ఒక పార్శ్వం. అసలు కొలికిపూడి శ్రీనివాసరావు రామ్ గోపాల్ వర్మని ఏమన్నారు? ఒకటి, ఎందుకు అనాల్సి వచ్చింది? 2, ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాసరావు ఎలాంటి చర్యలు ప్రిడిక్ట్ చేస్తున్నారు లేదా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎక్స్పెక్ట్ అంటే పోలీసులు స్పందిస్తారని, లేకపోతే ఒకవేళ స్పందిస్తే వాట్ నెక్స్ట్ అనే దాని మీద కొలికిపూడి శ్రీనివాసరావు ఏంటి, లేదా తాను వర్మను ఉద్దేశించి అన్న వ్యాఖ్యల మీద శ్రీనివాసరావు ఎందుకు అలా అనాల్సి వచ్చిందని వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా అనేది మనం చూద్దాం. మనతో కొలికిపూడి శ్రీనివాసరావు గారు స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి వర్మ గారికి మీకు వివాదం ఏంటి? అంటే వివాదం అంటే ఐ మీన్ ఏమన్నారు అసలు? బేసిక్గా మీరు ఆయన కంప్లైంట్ ఇచ్చే డీజీపీకి వెళ్ళి ఇచ్చి వచ్చేదాకా సో దాదాపు ఒక సంవత్సరం క్రితం గుంటూరులో నడి రోడ్డు మీద రమ్య అని ఒక అమ్మాయిని ఒక అబ్బాయి పొడిచి చంపితే, ఆ రోజు నేను ఒక కవిత రాస్తే మీరు దాన్ని స్క్రీన్ మీద ప్లే చేశాం. అది చదివిన కొన్ని వేల మంది ఏడ్చారు. అంటే అంత దారుణమైన సంఘటన. అవును. ఆ తర్వాత కొద్ది నెలలకి హైదరాబాద్లో పెద్దమ్మగుడి పక్కన అమ్నేషియా అని ఒక పబ్ ఉంది. ఆ పబ్లోంచి బయటకు వచ్చిన పిల్లలు కారులో ఒక అమ్మాయిని రేప్ చేశారు. ముగ్గురు నలుగురు అబ్బాయిలు కారులో ఒక అమ్మాయిని రేపు తెలంగాణ హోంమంత్రి బంధువు కూడా ఎవరో ఉన్నారు.
తర్వాత ఇప్పుడు మనం రోజు మాట్లాడుకునే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న కొన్ని నిర్ణయాల్లో చాలా కీలకమైనది ఏంటంటే తెలంగాణలో డ్రగ్స్ కనిపించకూడదు అని చెప్పాడు. అంటే గుంటూరులో నడి రోడ్డు మీద ఒక అమ్మాయి హత్యకి, హైదరాబాద్లో ఒక పబ్ నుంచి బయటకు వచ్చిన పిల్లలు, కాలేజీ పిల్లలు ఒక కారులో ఒక అమ్మాయిని మొబైల్ రేప్ చేయటం, తర్వాత ప్రతిరోజు పేపర్ ఓపెన్ చేసినా, టీవీలు పెట్టినా, ఎక్కడికి వెళ్ళినా మహిళల మీద జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు. మహిళల మీద కాదు, ఒక వాలంటీరు వారం రోజుల క్రితం 70 సంవత్సరాల వృద్ధురాల మీద రేప్ చేశాడు. ఎందుకు మీకు గుర్తునే ఉంటుంది, గుంటూరు జిల్లా ఒక అమ్మాయిని కారు ఎక్కించుకుని 22 రోజులు 23 రోజులు 3 జిల్లాలు తిప్పుతూ అఘాయిత్యం చేశారు. సో ఇవన్నీ మనం మాట్లాడుకునేటప్పుడు మనం పైన మాట్లాడుకుంటున్నాం. అయితే వీటన్నిటికీ మూలం ఒక్కటే, ఉన్మాదం. అవును, వీటన్నిటికీ మూలం ఒక్కటే, ఉన్మాదం. సైకోపాత్స్. ఆ ఉన్మాదం ఎలా వస్తుంది సమాజానికి? ఇప్పుడు మూలం ఎక్కడ? సమాజంలో మనం ఏదైతే కళ్ళతో చూస్తున్నామో వాటిలో మంచిని మనం ఇంకా నలుగురిని నేర్చుకోమని చెప్తాము. వాటిలో తప్పు ఏదైతే ఉందో, తప్పు అంటే నేను ఈ డిబేట్కి వచ్చే ముందు రామ్ గోపాల్ వర్మ వీడియో ఒకటి చూశాను. మీరు, నేను, ఆ కెమెరామ్యాన్ ఎవరన్నా ఏదైనా తప్పు చేస్తే గిల్టీ ఫీల్ అవుతాం. నేనైతే చెప్తానండి, నన్ను ఎవరైనా విమర్శిస్తే, నన్ను ఎవరన్నా నా మీద ఎవరైనా ఆరోపణ చేస్తే నేను వెంటనే రియాక్ట్ అవుతా. ఎందుకు రియాక్ట్ అవుతానంటే నేనేమనుకుంటానంటే నేనేం తప్పు చేయట్లేదు అనుకుంటా. ఒకవేళ నన్ను ఎవరైనా విమర్శిస్తున్నప్పుడు నిజంగా నేనేమైనా తప్పు చేశానేమో, అది అతని దృష్టికి వచ్చిందేమో, అది అతను బయట పెడితే నన్ను నేను కరెక్ట్ చేసుకోవటానికి నాకు ఒక అవకాశం వస్తుంది. ఇంకోటండి, ఇప్పుడు XYZ కోటేశ్వరరావు నీతులు చెప్పి ఆచరించకపోతే ఎవరు పట్టించుకోరండి. XYZ కోటేశ్వరరావు నీతులు చెప్పి ఆచరించకపోతే, అదే చాకండి కోటేశ్వరరావు గారు ఆచరించకపోతే వెంటనే దొరికిపోతారు. ఎందుకు అంటే ఆయన ఏం మాట్లాడుతున్నారో దాన్ని అందరూ పరీక్షగా చూస్తారు. ఇప్పుడు నాలాంటి వాడు, ఇప్పుడు నేనున్నానండి, నేను అందరినీ ప్రశ్నిస్తున్నా. చాలామంది నా పక్కన ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వీడు ఎక్కడ దొరుకుతాడని చూస్తారు. అంతే కదా, శత్రువులే కాదు, మనతో పక్కనున్న వాళ్ళు కూడా అనేక కారణాల వల్ల చూస్తారు. నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే నా మాటలకి నా జీవితానికి తేడా ఉండకూడదు. ఇది నేను ఫీల్ అయ్యేది. సరే, రామ్ గోపాల్ వర్మని నిన్న నేను ఏదైతే అన్నానో, ఆయన రామ్ గోపాల్ వర్మ ఇంతకుముందు డీజీపీ ఆఫీస్కి వెళ్ళి ఏపీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. నేను 1994లో హైదరాబాద్ వచ్చానండి. 95, 96 ఆ టైంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరు సురేంద్ర బాబు గారు అని ఒక ఆయన ఉండేవాడు. అప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని వందల వేల ఫామ్ హౌస్లు ఉండేవి. ఆ ఫామ్ హౌస్లో వరుసగా కొన్ని రేపులు, హత్యలు జరిగాయి. అప్పుడు సెన్సేషన్ కదా, ఒక సీరియల్. అంటే ఫామ్ హౌస్ లో వాచ్మెన్ ఉంటారు, అంటే భార్యాభర్త ఉంటే చిన్న పిల్లలు ఉంటారు. భార్యనేమో రేప్ చేశారు, భర్తనేమో చంపేశారు. లేదా ఆ రేప్ చేసే క్రమంలో మహిళ తిరగబడిద్ది కాబట్టి చంపేస్తారు. అప్పుడు సురేంద్రబాబు గారు ఒక మాట అన్నారు, రంగారెడ్డి పోలీసులు ఒక మాట అన్నారు, ఎవరైనా ఉన్మాదుల వల్ల మీకు మీ ప్రాణానికి నష్టం వస్తే, మీ కుటుంబానికి ఇబ్బంది వస్తే వాళ్ళని చంపేసేయండి అని పోలీసులు చెప్పారు. మరి కాదండి, అంటే ఆన్ రికార్డ్ చెప్పలేదు కాబట్టి సాధారణంగా ఓపెన్ గా కూడా ఏం చెప్తారంటే మీ ప్రాణానికి అంతే కదా వస్తే, అవును, మీ ప్రాణానికి ముప్పు వస్తే తిరగబడండి అని చెప్తారు. అవును, సరే, పోలీసులు చెప్పారు. మరి ఒక ఉన్మాది వల్ల నష్టం జరుగుతుంది అంటే ఆ ఉన్మాది మీద తిరగబడండి, ఆ ఉన్మాదిని కొట్టినా పర్వాలేదు, ఆ ఉన్మాదిని ఏమైనా చేసినా కూడా మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రక్రియలో భాగంగా తప్పు కాదు, నేరం కాదు అని పోలీసులు చెప్పారు. మరి ఒక ఉన్మాదినే
అలా అన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ అనేవాడు ఉన్మాదుల ఉత్పత్తి కేంద్రం. రామ్ గోపాల్ వర్మ అనేవాడు ఉన్మాదుల ఉత్పత్తి కేంద్రం. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, అక్కడ కెమెరామెన్ ఉన్నారు, ఇంతమంది క్రూ ఉన్నారు. ఇక్కడ ఒక విషసర్పం వచ్చింది, పెద్ద పాము వచ్చింది, దానివల్ల ప్రాణభయం ఉంది, అందరికి ఇబ్బంది ఉంది. మీరు వెంటనే ఏం చేస్తారు? పాము అంటే సహజంగానే చంపేస్తాం. కాదు, మీరు చంపలేనంత పెద్దది వచ్చింది, అందరం కలిసి చంపుతాం. కాదండి, పాములు పట్టేవాడిని పిలుస్తారు కదా. అంత టైం ఎవడిస్తాడు. సరే, పాములు పట్టేవాడిని పిలుస్తారు. ఓకే, మరి పాములు పట్టి ఆ పాములు వచ్చి ఆ పట్టేవాడు వచ్చి దాన్ని పట్టుకొని రిస్క్ తీసుకొని చంపి వెళ్ళేటప్పుడు ఊరకనే చనిపించాలా, వాడికి 10 రూపాయలు ఇస్తారు మీరు? ఇస్తాం. నేను కూడా అదే చెప్పా. మనం చంపలేనప్పుడు పాములు పట్టేవాడు నేను కూడా అదే చెప్పా. ఒక నిమిషం సార్, ఇది ఒక సామాజిక సమస్య. ఇట్స్ ఎ సోషల్ కల్చరల్ బిగ్గర్ ఇష్యూ దాన్ ఏ స్మాల్ టీవీ డిబేట్. స్టిగ్మా. అదేదో ఒక టీవీ డిబేట్లో కొలిపూడి శ్రీనివాసరావు అన్నాడు అనేది నేను అన్నది ఒక వాక్యం. ఈ వాక్యం వెనకాల ఈరోజు మొత్తం సమాజం అనుభవిస్తున్న దుఃఖం అంతా ఉంది. లేకపోతే స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు గంజాయికో డ్రగ్స్కో అలవాటు పడి ఎవరి వల్ల వీళ్ళంతా ప్రేరణ పొందుతున్నారు? కరెక్ట్. వీళ్ళందరినీ ఇప్పుడు చక్కగా స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్న ఇప్పుడు ఒక పిల్లాడు ఉన్నాడండి హైదరాబాద్లో. ఈ మధ్య ఒక స్కూల్లో మేనేజ్మెంట్కి ఒక డౌట్ వచ్చింది. మేనేజ్మెంట్ ప్రతి నెల ఆ వాటర్ సప్లై చేసేవాడికి ఆ నెలకి ఎన్ని క్యాన్లు, 200 క్యాన్లు, 300 క్యాన్లు వాళ్ళకి డబ్బులు పే చేయాలి. ఒక స్కూల్లో ఒక పర్టికులర్ క్లాస్ దగ్గర వాటర్ క్యాన్లో నుంచి వాటర్ పిల్లలు తాగటం లేదు. ఎందుకు తాగటం లేదు ఏంటి అంటే పిల్లలందరూ బాటిల్స్ తెచ్చుకుంటున్నారండి, వాటర్ బాటిల్స్, సొంత బాటిల్స్ తెచ్చుకుంటున్నారండి. అప్పుడు ఆ స్కూల్ యాజమాన్యం ఏం ఫీల్ అయిందంటే పిల్లలు హైజీనిక్ సెన్స్ వల్ల దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. అయితే తర్వాత తెలిసింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు బాటిల్ తెచ్చుకుంటున్నారు, సొంత బాటిల్. ఈ వాటర్ పారబోసి అందులో వోడ్కా పోసుకొని వచ్చి వస్తున్నారు. స్కూల్ పిల్లలు స్కూల్కి తీసుకెళ్లే వాటర్ బాటిల్లో దారిలోనే స్కూల్ బయటే వాటర్ పారబోసి అందులో వోడ్కా పోసి ఆ వోడ్కా తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు ఈ వోడ్కాకి నా కొడుకు బాధ్యుడు చెప్పండి. చెప్పండి, ఈ పిల్లలు అంటే ఎవరు? మన ఇంట్లో ఉన్న పిల్లలే కదా. పిల్లలంటే మన పిల్లలే. ఇప్పుడు మీరు కూడా చాలా సార్లు దాదాపు 1 సంవత్సరం క్రితం మీరు మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల మీద ఒకరోజు ఒక డిబేట్ జరుగుతున్నప్పుడు నేను ఏడుస్తూ మాట్లాడినప్పుడు అంటే నేను ఒకటి నమ్ముతానండి, ఈ సమాజం బాగుండాలి అంటే ముందు మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి. ఒక నిమిషం సార్, ఈ ఫిలసాఫికల్ బ్యాక్గ్రౌండ్లో నౌ ట్రై టు అండర్స్టాండ్ మై స్టేట్మెంట్ అబౌట్ రామ్ గోపాల్ వర్మ. అదే నేను అంటున్నా. అదే మీరు ఇప్పుడు దాకా చెప్పింది. ఇంకోటి ఒక్క ముక్క చెప్తాను, తర్వాత మీరు మాట్లాడండి. నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తాను, చట్టాన్ని గౌరవిస్తాను. ఈ రాజ్యాంగం ఈ చట్టం పెట్టుకుంది ఈ సమాజాన్ని రక్షించడం, ఈ సమాజాన్ని రక్షించడం కోసం. కాబట్టి రాజ్యాంగం కన్నా చట్టం కన్నా సమాజం గొప్పది. నా క్వశ్చన్ కూడా కరెక్ట్గా అది నేను చెప్పబోయేది మీరే అన్నారు. మీరు రాజ్యాంగానికి నమ్ముతారు, మీకు రాజ్యాంగం అంటే ఇష్టం. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి ఆయన సిద్ధాంతాలు, ఆయన వాదము మీది, రైట్? సరే, రామ్ గోపాల్ వర్మ గారు అంబేద్కర్ ఇష్ట కాదా అది మనకు అనవసరం, కానీ నాకు అనవసరం. కాకపోతే ఆయన కూడా ఈ రాజ్యాంగానికి లోబడే ఉండాలి ఖచ్చితంగా. ఉండకపోతే చట్టం ఊరుకోదు. ఇవాళ ఆయన వెళ్ళి కంప్లైంట్ మీ మీద ఇచ్చింది, కంప్లైంట్ కూడా రాజ్యాంగ ప్రకారమే ఇచ్చాడు ఈ రాజ్యాంగంలో. ఇద్దరు కానీ చెప్తారు కానీ అది కూడా చెప్పండి, నేను కాదన్ను. అయితే మీరే అన్నారు రాజ్యాంగాన్ని నమ్ముతాను అని. రాజ్యాంగానికి లోబడి ఉన్న మీరు మన రాజ్యాంగంలో డబ్బులు ఇచ్చి చంపించడం అనేది లేదు, రైట్? సో మీరు ఆ స్థాయిలో ఎందుకని మీరు ఆ పాము ఎగ్జాంపుల్ చెప్పారు, విషసర్పం అని. విషసర్పానికి రాజ్యాంగం అంటే తెలియదు, మనిషి చూడగానే భయపడతాడు, రియాక్షన్లో అది వేరు. బట్ ఇది అలా కాదు కదా. సో హౌ వై? సార్, ఇప్పుడు మనం చూస్తున్నాము మనకు అన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయి, కానీ రామ్ గోపాల్ వర్మ లాంటి ఉన్మాదులు,
ఆర్థిక నేరస్తులు, ఇంకా చాలామంది ఈ చట్టాల నుంచి చాలా ఈజీగా తప్పించుకుంటున్నారు. అసలు ఈ చట్టాల వల్ల ఏ నేరస్తుడు భయపట్టలేదండి. అది వాస్తవం. ఈ చట్టాల వల్ల ఏ నేరస్తుడు భయపట్టలేదు. ఇప్పుడు నిర్భయ చట్టం తీసుకొచ్చిన తర్వాత అలాంటి సంఘటనలు ఇంకా చాలా జరిగాయి. ఇప్పుడు మీరు అడిగేది ఏంటంటే, మరి మీరు రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి, చట్టానికి లోబడి బతికే ఒక సాధారణ పౌరుడిగా మరి ఈ స్టేట్మెంట్ ఏంటి అంటే, నేను మీ దగ్గర కొన్ని వందల డిబేట్స్కి వచ్చా కదా, ఏ రోజన్నా అట్లా మాట్లాడాను? మనం రోజు తీవ్రంగా స్పందించాం, మనం రోజు చాలా విషయాల మీద మాట్లాడతాం. అంటే సందర్భాల్లో ఆవేశం వస్తుంది, అన్నిటికి మించి కమ్ టు ది పాయింట్ ఒక నాయకుడి మీద మీరు చెప్పుతో దాడి చేశారు, అది కూడా చెప్తున్నా. ఈరోజు వ్యూహం అనేది సినిమా. అవును, ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నేను సినిమాలు బ్రహ్మాండంగా చూస్తాను. ఏ సినిమా మీద నేను కామెంట్ చేయలేదు కదా. ఎవరో చేయరు, ఎందుకు చేస్తారు? కానీ ఇది వ్యూహం అనేది మామూలు సినిమా అయితే దీని మీద చర్చ ఉండదు, దీని మీద రచ్చ ఉండదు. ఈ వ్యూహం సినిమా పేరుతో రాజకీయంగా ఎవరినైతే టార్గెట్ చేశారో, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఇలా ఎవరిని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ కుటుంబాలని బయటకు లాగి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చిత్రించి, ఇందా ప్రెస్ మీట్లో రామ్ గోపాల్ వర్మ అంటాడు, అసలు నేను సినిమాలో ఏం తీశాను మీకు ఎలా తెలుసు అన్నాడు. ఏం తీసావో నువ్వు రిలీజ్ చేసిన పోస్టర్లో ఉంది కదా. జంతువులకి పవన్ కళ్యాణ్ తలకాయ పెట్టి పోస్టర్ రిలీజ్ చేశాడు కదా. అలాగనే చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ది. అంటే నీ ట్రైలరే చెప్తుంది. తర్వాత ఆ ట్రైలర్ రిలీజ్ రోజు ఆ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ ఏం మాట్లాడారో దాన్ని బట్టి సినిమా అర్థం అవుతుంది కదా. రోజు ఎన్నో సినిమాలు వస్తున్నాయి, ఏ సినిమాకి లేని వివాదం ఈ సినిమా మీద ఎందుకు చర్చ జరుగుతుంది? ఈ సినిమా విషయంలో పోని నేనే కాదు, ఈరోజు హైదరాబాద్లో కూడా 2 రోజుల క్రితం హైదరాబాద్లో కొంతమంది తెలుగు యువత కార్యకర్తలు రామ్ గోపాల్ వర్మ ఇంటి ముందుకెళ్ళి ధర్నా చేశారు, దిష్టి బొమ్మ తగలబెట్టారు. ఎందుకు కేసు పెట్టలేదు? అంటే దాని మీద లీగల్ బ్యాటిల్ అనేది ఎందుకు కేసు పెట్టలేదు? ఒక మాట, లీగల్ బ్యాటిల్ నడుస్తుంది. రామ్ గోపాల్ వర్మకి డబ్బులు ఇస్తే ఏది దిమంటే అది ఎత్తాడు. రానివ్వండి. డబ్బులు ఇస్తే ఏం చేయమంటే అది చేసేవాడి గురించే నేను ఆ మాట అన్నాను. బ్రో, డబ్బులు ఇస్తేనే చేశాడు. ఇప్పుడు అది బూతు సినిమా తీశాడు కదా, ఏంటది జిఎస్టీ అని ఒకటి తీశాడు, పచ్చి బూతు. తర్వాత అలాంటి చాలా చేశాడు. ఇదే దాసరి కిరణ్ కుమార్ అని ఆయన నిర్మాతగా ఆయన కొన్ని సినిమాలు ఆల్రెడీ వైసీపీకి ఫేవర్గా ఇంతకుముందు తీశాడు. ఇంకోటి ఏంటంటే గతంలో ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా సెటైరికల్ సినిమాలు చాలా మంది చాలా తీశారు. వీళ్ళకి ఇది ఒక అలవాటు. లెట్ మీ ఆస్క్ ప్లీజ్, వీళ్ళకి ఇది ఒక అలవాటు. వాళ్ళకున్న ప్రతిభని, ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక స్టోరీస్, ఏది హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని బందిపోట్లు, ఫామ్ హౌస్లు, గుడిసెలు, అప్పుడింత సిటీ అక్కడ ఫామ్ హౌస్ ఎక్కడ కానీ రైతులే చిన్న చిన్న ఊరు అవి. తర్వాత గుంటూరులో రమ్య, కొన్ని వందలండి, అవి తీయరు, అవి తీయడానికి మనసు రాదు. అవి తీసి ఇగో సమాజంలో ఇలా జరగకూడదు అనే ఒక మెసేజ్ ఇవ్వలేరు. మన తమిళనాడులో అది తీశారు కదా, ఆయన ఎవరు లాయరు సినిమా చంద్రు, అట్లా తీయలేరు. అట్లాంటివి తీసి సమాజానికి ఒక మెసేజ్, ఆ పోరాటం, ఆ పెయిన్ అవి చూపించలేరు. ఎంతసేపు ఈ రొచ్చులో పడి డబ్బుల కోసం ఏదో చేస్తారు. అలా విమర్శించవచ్చు, గడ్డి పెట్టవచ్చు. నేనేం ఎవరు వ్యతిరేకంగా, గడ్డి పెట్టండి, ఇష్టం ఉన్న వాళ్ళు మెచ్చుకుంటారు, ఇష్టం లేని వాళ్ళు తిట్టుకుంటారు. కానీ ఇది ఏమైందంటే యాంటీ కాన్స్టిట్యూషనల్గా వెళ్ళాడు కొలికపూడి అనేది కూడా రాట్లా. దాన్ని ఇప్పుడు ఆయన పబ్లిసిటీకి వాడుకుంటున్నాడు ఏమో అనిపిస్తుంది నాకు. నేను చెప్తున్నాను, ఇంకో మాట అన్నారు ఇందాక, కంప్లైంట్ వెనకాల కూడా స్టోరీ ఉందని. అదే ఇప్పుడు హైదరాబాద్లో ఆయన ఇంటి మీదకి వెళ్ళి దిష్టి బొమ్మ తగలబెట్టి నిరసన తెలియజేసిన వాళ్ళని ఇంటికి కూడా పీకలేకపోయాడు. కంప్లైంట్ ఇస్తే ఎక్కడ కూడా కంప్లైంట్ ఇవ్వాలి కదా, ఇక్కడ ఇవ్వాలి, తెలంగాణలో ఇవ్వాలి. ఆయన ఇంటి మీద ఎవరైతే వెళ్ళి ధర్నా చేశారో వాళ్ళ మీద హైదరాబాద్లో తెలంగాణ కంప్లైంట్ ఇవ్వాలి కదా. మీ మీద కూడా ఇక్కడే ఇవ్వాలి. మరి ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు కంప్లైంట్? ఎందుకని ఇవ్వాలి?
అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన వెనకాల ఉందన్న విషయం ఆయన చెప్పదలుచుకున్నాడు. ఇప్పుడు మీరు మాట్లాడింది హైదరాబాద్లో, ఆయన ఉన్నది కూడా హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్ళే కదా అక్కడ కంప్లైంట్ ఇచ్చాడు. ఆడవిడ అంటాడు ప్రెస్ మీట్లో, వీళ్ళు అందరూ స్టూడియోలో హైదరాబాద్లో స్టూడియోలో పెట్టుకున్న వాళ్ళకి మీకు ఏపీతో పని ఎంటర్ అంటారు. సాక్షి ఛానల్ ఎక్కడుంది? అది బొందలే. సాక్షి స్టూడియో ఎక్కడుంది? పిచ్చివాగులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ అన్ని ఇక్కడ పెట్టుకుని వాళ్ళ ఎస్టేట్లు వాళ్ళ. అయితే ఒకటండి, నేను నిన్న ఆ మాట వచ్చిన తర్వాత విపరీతంగా జనం స్పందించారు. ఎక్కువ మంది స్పందించింది ఏంటంటే, మరీ అంత రేటు పెట్టారు ఎందుకు సార్ అంటున్నారు. ఎంత పెట్టారు మీరు? నిజంగా ₹1,00,00,000 చాలా ఎక్కువ సార్ అంటున్నారు. లేండి అలాంటి మనం కోర్స్ నేను మీకు ఆయనకి జరిగే బ్యాటిల్లో ఇది నాకు ఆయనకే కాదండి, ఒక ఉన్మాదికి ఈ సమాజంలో కొన్ని విలువల్ని కాపాడుకోవాలనుకుంటున్న చాలా మంది మనసులో ఉన్నది నేను మాట్లాడుతున్నా. మీరు చాలా మంది ఐఏఎస్ వీళ్ళకి పాఠాలు చెప్తారు, లెసన్స్ చెప్తారు, ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చెప్తారు కదా. అంటే మీరు వాళ్ళకి కొంత సైకలాజికల్ ఇవి కూడా చెప్తారు, కొంత మానసిక శాస్త్రం కూడా చెప్తారు. సార్ నాకు 2011 ప్రశ్న రానివ్వండి, మీరు అన్నిటికీ అడ్డుపడుతున్నారు. చెప్తారు కదా, మీరు ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలనే సందర్భాన్ని ఇది చేసుకున్నప్పుడు కొంత సైకాలజీ కూడా చెప్తారు కదా. సో మీరు ఎలా అంచనా వేస్తున్నారు ఆయన మనస్తత్వాన్ని? ఉన్మాదని మీరు పేరు పెట్టారు కాబట్టి అడుగుతున్నా, ఎందుకు ఇలాంటి సినిమాలే ఎంచుకుని చేస్తున్నాడు? ఒకటి ఆయన ఓపెన్ గా చెప్తాడు, ఆయన యాంటీ టీడీపీ, తెలుగుదేశం నాకు నచ్చదు, చంద్రబాబు అంటే అసలు నచ్చదు. సార్ యాంటీ టీడీపీ ఇక్కడ సమస్య కాదండి. నేను చెప్పాను ఇందాక, నేను ఈ డిబేట్కి వస్తూ ఒక వీడియో విన్నాను, మీడియాతో మాట్లాడుతున్నాడు సీనియర్ జర్నలిస్టు ప్రభు గారు. ఆయన ప్రశ్న అడిగారు, ఆయన ఎలక్షన్ల గురించి మాట్లాడుతుంటే, మీరు ఓటు కూడా వేరు కదండి, మీరు ఎందుకు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారంటే ఆయన ఏమన్నాడంటే, రామ్ గోపాల్ వర్మ, ఐ ఆమ్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ అన్నాడు. ఐ ఆమ్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ అన్నాడు. ఇప్పుడు నేనన్న ఒక మాట మీద కేసు పెట్టారు కదా, దాని మీద పెట్టొచ్చు. రామ్ గోపాల్ వర్మ మాట్లాడిన మాటలు 1,00,000 మాటలు, అలాంటి మాటలు దొరుకుతాయి. ఎందుకు మొన్న మీరు అంటే గుర్తొస్తుంది నాకు, నేను ట్వీట్ కూడా చేశా మోదీ గారి పేరు మీద. ఏంటంటే మీకు సెన్సార్ సర్టిఫికేట్ ఎలా వచ్చింది అని ఎవరో ఒక ఆయన అడిగితే, నేను దావుద్ ఇబ్రహీంతో ఫోన్ చేయించాను, నా మిత్రుడు ఆయన చేయిస్తే ఇచ్చారు సర్టిఫికేట్ అన్నారు. అదొకటి చాలు. ఇప్పుడు ఈజ్ అబ్నార్మల్ పర్సన్, ఈజ్ నాట్ నార్మల్, అబ్నార్మల్ పర్సన్. ఈ అబ్నార్మల్ కూడా సమాజానికి నష్టం కలిగించకపోతే మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఎప్పుడైతే లైంగిక ఉన్మాదం, ఈ మాదక ద్రవ్యాల వల్ల తెచ్చుకున్న ఉన్మాదం, ఈరోజు సమాజంలో అసలైన సమస్యలు, పేదరికం, ఇవన్నీ మనం మాట్లాడుతున్నామండి. నిజమైన సమస్య ఏంటంటే మనుషులుగా చచ్చిపోతున్నారు. అంటే మనం ఇంతకుముందు ఏదైతే కుటుంబ వ్యవస్థ, మానవ సంబంధాలు, హ్యూమన్ రిలేషన్స్ అని చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నామో, మీరు గమనించారో లేదు, ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో కానీ బయట కానీ క్యాజువల్గా బూతులు మాట్లాడుతున్నారు. అవును, క్యాజువల్గా సో ఇట్ ఈస్ బికమింగ్ నార్మల్. నేను నిన్న రాంగోబు ఒక వీడియో చూశానండి, మీకు తెలిసిన సీనియర్ జర్నలిస్ట్ వనజ గారు చేశారు, సి వనజ గారు. మనం ఏవైతే ఇంతకు ముందు దారుణాలు లేకపోతే బూతులు అనుకున్నామో, లేదా అనాగరికం అనుకున్నామో, దే ఆర్ బికమింగ్ నార్మల్. అంటే ఏంటి, బూతులు కూడా మన రోజువారీ జీవితంలో భాగమైపోతున్నాయి. అనైతిక విషయాలు కూడా చాలా చిన్న విషయాలు అయిపోతున్నాయి. దాంతో ఏమవుతుంది, ఇప్పటి వరకు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో, భారతదేశం, జవహర్లాల్ నెహ్రూ ఆత్మకథ పేరు డిస్కవరీ ఆఫ్ ఇండియా అండి. ఆ డిస్కవరీ ఆఫ్ ఇండియాలో ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే, భారతదేశం ఉన్నంతకాలం ఈ ప్రపంచానికి ఏం కాదు. భారతదేశం ఉన్నంతకాలం ఈ ప్రపంచానికి ఏం కాదు. మరి ఆ భారతదేశం అంటే ఏంటంటే ఏ సెట్ ఆఫ్ వాల్యూస్. ఈ ప్రపంచానికి మనం కొన్ని విలువలు ఇచ్చాం. ఇప్పుడు ఏపీ పోలీస్ డీజీపీ గారికి రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని ఏపీ పోలీస్ మీ విషయంలో ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారు? ఎలాంటి చర్యలకు దిగే ఛాన్స్? ఏపీ పోలీస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నంద్యాలలో ఏమన్నారంటే,
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నడు రోడ్డు మీద కాల్ చంపినా తప్పు లేదన్నాడు. ఆ రోజు ఏ చర్యలు తీసుకున్నారో ఈరోజు నా మీద కూడా అవే చర్యలు తీసుకోమనండి. అట్లా కాదుగా, అప్పుడు తీసుకోలే, అప్పుడు పోలీసులు అసలు ఏం తీసుకోలే, అప్పుడు ప్రభుత్వం కూడా స్పందించలే. కానీ 2019 మే తర్వాత ఎలాంటి చర్యలు ఉన్నాయో, రంగనాయకమ్మ లాంటి ఒక సీనియర్ సిటిజన్ కూడా సోషల్ మీడియాలో ఏదో పెట్టిందని చెప్పి, ఆమె రంగనాయకమ్మ అట్లేం లేదు, ఇదే పొరపాటు. అందరూ ఏమనుకున్నారంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక కమ్మ సామాజిక వర్గం వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తున్నాడు, మిగతా వాళ్ళందరూ సేఫ్ అనుకున్నారు. తర్వాత ఏమైంది, ఒక్క సామాజిక వర్గం కూడా ఇవాళ మిగిలేదు, అందరూ టార్గెట్. ఇది నేను మొదటి రోజే చెప్పాను, చెప్పారండి, వాస్తవం మీరు చెప్పారు. అంటే ఇప్పుడు అన్నారు కాబట్టి మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను అనుకోండి. పోనీ అబ్దుల్ సలాం కమ్మ కాదే, లేకపోతే వరప్రసాద్, గుండు చేసిన వరప్రసాద్ కమ్మ కాదే, డాక్టర్ సుధాకర్ కమ్మ కాదే, కొలికపూడి శ్రీనివాసరావు కమ్మ కాదే. అందువల్ల కమ్మ అనేదాన్ని మర్చిపోండి. ఆంధ్రప్రదేశ్లో అసలు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు కమ్మే ఒక రకంగా సేఫ్ దీంట్లో ఉంది, సేఫ్ జోన్లో ఉందేమో. మిగతా వాళ్ళందరూ బలిపశువులు అయిపోతున్నారు ఈ కమ్మ ముసుగు. ఇప్పుడు రాంగోపాల్ వర్మ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత చట్టం ప్రకారం పోలీసులు నన్ను ఏ రకంగా వాళ్ళు అప్రోచ్ అయితే ఆ రకంగా నేను వెళ్ళి నేను ఇవ్వాలనుకున్న సమాధానం, చెప్పాలనుకున్న సమాధానం చట్ట పరిధిలో నా వాదన వినిపించి, అది ఎట్లాగో తప్పదులే, అది వాళ్ళు మీకు నోటీస్ ఇస్తారో లేకపోతే ఎందుకులే ఏముందిలే అని వదిలేస్తారో తెలియదు, మనకు తెలియదు, నాకు తెలియదు, అసలు తెలియదు. ఊరికే అంటే మీరు మీ మధ్య ఒక బ్యాటిల్ ఇది ఉంది కాబట్టి ఐ జస్ట్ ఆస్క్డ్ యూ, రైట్. ఎనీవే అది సర్లే, మిమ్మల్ని వెనక్కి తీసుకోమంది నేను ఎందుకు అనడం, మీరు చూసుకుంటారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి గారు అండ్ భారతీయ జనతా పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి దినకర్ లంకా గారు అండ్ సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇదైతే నేను చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖం చాటేస్తున్నారా, చేతులు ఎత్తేస్తున్నారా, ఆ టాపిక్లోకి వెళ్ళే ముందు ఇందాక మాట్లాడిన దానికి రిలేటెడ్గానే రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సింది ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ రాజ్యాంగం లోబడే ఉండాలి. వాళ్ళకి స్వేచ్ఛ ఉన్నా, వాళ్ళకి బాధ్యతలు ఉన్నాయి, హక్కులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏది చేసినా రాజ్యాంగానికి లోబడే చేయాలి. సరే, రామ్ గోపాల్ వర్మ ఎలాంటి సినిమాలు తీస్తున్నాడు, కొలుకుపూడి శ్రీనివాసరావు అని ఆయన ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఇవి ఎంత చర్చనీయాంశమో ఇంతకంటే చాలా కీలకమైనది ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా? బుద్ధి అంటే బూతు కాదు, తెలివి. బుద్ధి అంటే తెలివి, జ్ఞానం అంటే పుట్టుకతో వచ్చే తెలివి. వీళ్ళకి అసలు జ్ఞానదంతాలు వచ్చాయా? ఇవి కూడా చర్చకు వస్తూ ఉంటాయి. ఇవాళ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి గారు, ఆయన వాళ్ళకి ఏమన్నా ఉండొచ్చు, జేసీ కుటుంబానికి లేకపోతే కేతిరెడ్డి కుటుంబానికి ఏమైనా ఉండొచ్చు, అది గతం. ఇప్పుడు కూడా ఉండొచ్చు, అది చట్ట పరిధిలో ఉండాలి. పైగా ఆయన ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా బాధ్యతలు కొంత లిమిట్స్ ఉంటాయి. ఆయన ఇవాళ అంటాడు, సరే ఆ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్గా రోజు ఏదో ధర్నా అంటాడు, గొడవ చేస్తూ ఉంటాడు. ఆయన ఆ రోడ్డు అంటాడు, లేకపోతే వైర్ అంటాడు, కేబుల్ అంటాడు, ఏదో వాళ్ళకి ఆ రాజకీయపరమైన వైరుధ్యాలు ఉన్నాయి. రాయలసీమలో అందరికీ తెలుసు, రాష్ట్రం అంతా తెలుసు. ఆ గొడవల్లో భాగంగా ఆయన ఏమంటాడంటే, ఎమ్మెల్యే గారు ఇవాళ వీళ్ళ సంగతి చూపిస్తా, 4 నెలల తర్వాత కేతిరెడ్డి పెద్దారెడ్డి అంటే ఏంటో చూపిస్తా, మళ్ళీ అసలు పెద్దారెడ్డిని బయటికి తీసుకొస్తా, 4 నెలల తర్వాత మళ్ళీ ఫ్యాక్షనిజం మొదలు పెడతా. అంటే ఇంతకుముందు ఫ్యాక్షనిస్ట్నే ఆయన కమిట్ అవుతున్నాడు. 4 నెలల తర్వాత మళ్ళీ ఫ్యాక్షనిజం మొదలు పెడతానంటున్నాడు. ఏ ప్రభుత్వం వచ్చినా నేను చేస్తానంటున్నాడు. ఇంకొక మాట, నేను ఏరి పారేస్తా అన్నాడు. నాకు తెలిసి కొలుకుపూడి శ్రీనివాసరావు గారు ఎవరో చేస్తే అన్నాడు, ఆయనైతే నేనే చేస్తానంటున్నాడు. దీనికి ఎవడు కంప్లైంట్ ఇవ్వాలి? నేను ఫ్యాక్షనిజం మొదలుపెట్టి ఒక్కొక్కరిని ఏరి పారేస్తా, నా ప్రత్యర్థులు ఎవరిని
వదిలేది లేదు, ఇలాంటి మాటలు మాట్లాడాడు ఒక ఎమ్మెల్యే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం కాదు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండడానికి అర్హుడు అనేది నా పాయింట్. ఈ క్షణానికి ఆయన గఫూర్ గారు కనుక ఆ మాట అని ఉంటే గఫూర్ గారిని రిజైన్ చేయమని అనేవాడిని నేను. ఇప్పుడు ఆయన అనాలంటే భయం వేస్తుంది నాకు, మరి నా మీద ఎక్కడ ప్రయోగిస్తాడో అని. అంతే కదా గఫూర్ గారు, మీరైతే నేను అనగలను మీతో ఉన్న చనువు వల్ల గఫూర్ గారు మీరు రిజైన్ చేయండి అనేవాడిని. వాళ్ళ అబ్బాయితో పరిచయం ఉంది నాకు కొద్దిగా, పెద్దిరెడ్డి గారి అబ్బాయితో, కానీ ఆయనతో లేదు. పెద్దిరెడ్డి గారు ఒక ఎమ్మెల్యేగా ఉండి గఫూర్ గారు అలాంటి మాటలు, నేను ఫ్యాక్షనిజం మొదలు పెడతా, ఏరి పారేస్తా ఒక్కొక్కటి 4 నెలల తర్వాత అసలు పెద్దిరెడ్డి ఏంటో చూపిస్తా అంటే ఏంటి దాని అర్థం? మీరు ఎలా రియాక్ట్ అవుతారు దీని మీద? వెంకటకృష్ణ గారు, అహంకారము బాగా తలకెక్కిందండి. అహంకారం కాదు, ఫ్యాక్షనిజం, పాలెగాడి సంస్కృతి. అంటే అహంకారంతో పాటు ఫ్యాక్షనిజం కలిసినప్పుడు ఇట్లాంటి మాటలు గాని, మాటలే కాదు ఆయన మాటలే చెప్పాను, ఆలోచనలు కూడా అదే పద్ధతిలో తయారైన. రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడు ఏమిటి, పోలీసు వాళ్ళు వచ్చి సలాంలు కొడుతున్నారు, సిఐలు డిఎస్పీ స్థాయి అధికారులు కూడా సెల్యూట్లు కొడుతున్నారు, ఎవరిని లోపల వేయంటే లోపల వేస్తున్నారు, ఏం కేసు పెట్టామంటే ఆ కేసు పెడుతున్నారు. ఇదే ఉంటది, నేను ఏమైనా చెయ్యొచ్చు అనుకుంటుంటాడు ఆయన. ఇక ఎమ్మెల్యేలు మాటలు మాట్లాడొచ్చునా అంటే, ఎమ్మెల్యేలు అనేది వాళ్ళకి అధికారాన్ని చెలాయించడం కోసం తప్ప, ఎమ్మెల్యే కొన్ని బాధ్యతలు ఉంటాయి, ప్రజాసేవకుడు, ప్రజల దృష్టిలో గౌరవప్రదంగా ఉండాలా అనేటువంటిది ఉంటే కదా స్పృహ. కాబట్టి ఇటువంటి ఫ్యాక్షనిస్టులందరినీ గవర్నమెంట్ ఏర్పడేయాల. అంటే గవర్నమెంట్ ఏర్పడేయాలంటే గవర్నమెంట్ వాళ్ళకి టికెట్లు ఇవ్వకూడదు, ఏ పార్టీ కానీ రాజకీయ పార్టీ టికెట్లు ఇవ్వకూడదు. మీరు కూడా ఒక్కొక్కసారి అమాయకంగా మాట గవర్నమెంట్ ఏర్పడేయడమా, అది క్వాలిఫికేషన్ అనుకుంటుండే గవర్నమెంట్, అదే క్వాలిఫికేషన్ అలాంటి వాళ్ళే కావాలని కోరుకుంటుంటా. అదే తప్పు కదా. అది ఇప్పుడు పెద్దిరెడ్డిని అనడం కాదు, జగన్మోహన్ రెడ్డి అనాలా. అట్లాంటి నీ పార్టీలో ఇట్లాంటి వ్యక్తులు పెట్టుకున్నావు అంటే నీ ధోరణి అంటే ఆయన ఏమంటామండి. ఇప్పుడు చిన్న ఆయన నరికినటువంటి పార్టీని గురించి ఇంకేం మాట్లాడతాం మనం? గొడ్డెలపోటు గుండెపోటుగా మార్చినటువంటి సంస్కృతి ఇది. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలా, ఇట్లాంటి ఈ సంస్కృతిని మనం బలపరచాలనా, ఈ సంస్కృతిని అణచివేయాలనా? ఈ సంస్కృతి అంటూ బతికితే సామాన్య ప్రజలకి ఏమి స్వేచ్ఛ ఉండదండి. పాలెగాళ్ళు, పాత పాలెగాళ్ళ రాజ్యం వస్తుంది. కాబట్టి ఈ సంస్కృతిని తొక్కేయాలి, దీన్ని సమాజ్ చేసేయాల. ఆ రకంగా ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. ఎవరు చేయాలి అని మన ప్రశ్న వస్తుంది. మనమే చేయాలి, ప్రజా సంఘాలు కానీ పౌరులు కానీ. ఆ రకంగా ఈ కల్చర్ ను మనం ఎంకరేజ్ చేయకూడదు ఎక్కడున్నప్పటికీ. అది జేసీ దివాకర్ రెడ్డి గారు చెప్పినా, కేతిరెడ్డి పెద్దిరెడ్డి చెప్పినా, ఇంకో రెడ్డి చెప్పినా, యారెడ్డి చెప్పినా వాళ్ళ అబ్బ సొత్తు కాదు ఈ రాష్ట్రం. ప్రజలు, సామాన్య ప్రజల మీద ఏరిపడేస్తే తెలుస్తుంది, దాని కథ తెలుస్తుంది. కాబట్టి అహంకారం తలకెక్కింది, బాగా ఉన్మాదంతో ఉన్నారు ఎమ్మెల్యేలు. ఇష్టం వచ్చిన రాజకాలు చెలాయించవచ్చు అనుకుంటున్నారు. ప్రజల చైతన్యవంతులైతే తరిమి అసలు వాళ్ళు ఆ స్థానాలు వదిలిపెట్టి ఇంకెక్కడో పోయి బతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలండి. మన బాధ్యత, అందరి బాధ్యత. అందుకే కదా మనమే మాట్లాడుతున్నాం. ఇంకా వాళ్ళ మీడియాలో మాట్లాడే సీన్ కూడా ఉండదు. ఇటువంటి వాటి గురించి మాట్లాడేది మనమే మాట్లాడతాం, ఇంకెవరు మాట్లాడరు. రైట్. నాకు ఒక ఉదాహరణ చెప్పారండి. నాగమణి అనేటువంటి ఒక మహిళ ఎక్కడో ఈ గడపకు పోయిన చోట ఏదో ఆ ఇంటి సమస్య, మాకు ఇన్నిసార్లు అడిగినాము, ఇన్నిసార్లు నీ దగ్గరకు వచ్చినాము అంటే అందరి ముందు చెంపబట్టి పటా కొట్టినా అంట వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేను. ఇది కల్చర్ ఇప్పుడు. అంటే ప్రజల మీద బాధుడు అంటే మామూలు భారాలు కాదు, కూడా అటాక్ చేసేటువంటి పద్ధతిలో ప్రజల్ని. ఆర్థికంగానే కాదు, భౌతికంగా కూడా బాధుడే. ఇది కల్చర్. ఇది జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యంలో ఈ కల్చర్ డెవలప్ చేస్తున్నారు. పోలీసులు పిల్లులు అయిపోయినారు, పోలీసులు వైసీపీ డ్రెస్సులు వేసుకుంటున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఎవరి మీదైనా మీరు కనుక కఠినంగా ఉండకపోతే లా అండ్ ఆర్డర్ ఏమవుతుందని నాకు అర్థం కాలే. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మను శ్రీనివాసరావు గారు అన్నారు, ఓకే. మరి పెద్దిరెడ్డి చెప్పిన దానికి ఇద్దరి మీద పెట్టండి. ఆ రకంగా ఎవరెవరు ఈ రకమైన అరే ఇంటికి డోర్ డెలివరీ శవాన్ని పంపిస్తే ఏం యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంటే
ఆ సుధాకర్ ను వీధుల్లో ఈడ్చిడ్చి కొడితే దిక్కులేని పరిస్థితి ఉంటే పోలీస్ అంటే ఆ డ్రెస్ కే అవమానం. ఈరోజు పోలీస్ వ్యవస్థ ఆ డ్రెస్ కే అవమానంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో. కాబట్టి ప్రజలు చైతన్యవంతం కావడం తప్ప వేరే మార్గం నాకైతే కనపడడం లేదు. రైట్. వెంకటరెడ్డి గారు, తాడిపత్రి పెద్దారెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, పెద్దారెడ్డి, కేతిరెడ్డి, పెద్దారెడ్డి. సో దానికంటే వెళ్ళే ముందు 2021 అక్టోబర్లో మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు. గంజాయి తీసుకొని డ్రగ్స్ తీసుకొని వచ్చి చేశారు. దానికి ముఖ్యమంత్రి గారు, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడంటే, మా వాళ్ళకు బీపీ వచ్చింది, అందుకు దాడి చేశారు, వాళ్ళని ఏదో అంటే అది కూడా వారిని కాదు అన్నది, ఆ రోజు అన్నది తనని కాదు అన్న సందర్భము వేరు, అన్న మీనింగ్ కూడా వేరు. సరే అప్పటిదాకా ఆ పదానికి సరే అది ఆ చర్చ పక్క చర్చలకి అది వేరే అంశము. వారు ముఖ్యమంత్రి గారు ఒకవేళ మేమేదని అనుంటే వారు చర్యలకు ఆదేశించాలి, వాళ్ళు చేస్తే కూడా చర్యలకు ఆదేశించాల్సింది పోయి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వచ్చి మా వాళ్ళకు బీపీ వచ్చింది కాబట్టి దాడి చేశారు. ఆ రోజు దాడి కాదు, అది నిజంగా అలర్ట్ కాకపోతే చంపేసేవాళ్ళు పార్టీ ఆఫీసులో ఉన్నారని. వాళ్ళు లక్కీగా 3rd ఫ్లోర్లోకి వెళ్ళి డోర్లు వేసుకోవచ్చు కాబట్టి బతికిపోయారు. మొత్తం పార్టీ ఆఫీస్ అంతా పగలగొట్టి వెళ్ళిపోయారు. అంటే ఒక రకంగా అరాచకం సృష్టించారు. దానికి ఆయన చెప్పింది బీపీ వచ్చిందని చెప్పారు. ఆ తర్వాత మా వాళ్ళు పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది, కేసులు పెట్టమని కూడా కాదు మేము అడిగింది వాళ్ళ మీద, ఇటువంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని చెప్పేసి వినతి పత్రాలు ఇస్తారంటే పట్టించుకున్న నాదులు లేడు, రానివ్వలేదు కదండి. అలాంటిది ఈరోజు కొలికపూడి గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో, సరే సభ్య సమాజంలో ఎవరైనా సరే నేను ఏంటంటే సంయమనం పాటించాలని కోరుతాను. ఇవన్నీ వస్తుంటే వాళ్ళు లేపినారని మనం లేపితే 2 ఒకటవుతాం. కాబట్టి దానికి అది ఒక సపరేట్ సబ్జెక్ట్. దానికి ఈరోజు ఏంటంటే రాంగోపాల్ వర్మ కావచ్చు, లేకపోతే దాసరి కిరణ్ కావచ్చు, పోయి కంప్లైంట్ ఎవరికి ఇచ్చారు? సాధారణంగా SHO మామూలు పోలీస్ స్టేషన్ ఇస్తారు. పోలీస్ స్టేషన్ సిఐ మ్యాక్స్ ఎస్ఐ సారీ ఎస్ఐ సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, లేకపోతే సర్కిల్ ఇన్స్పెక్టర్. అసలు జరిగింది, అఫెన్స్ జరిగింది, కమెంట్ చేసింది తెలంగాణలో, అన్న వ్యక్తి తెలంగాణలో, పడిన వ్యక్తి తెలంగాణలో, ఆయన ఉన్నది తెలంగాణలో, రామగోపాలవరం ఉండేది తెలంగాణలో, ఆయన అడ్రస్ తెలంగాణలో, కొలికపూడి శ్రీనివాసరావు గారి అడ్రస్ తెలంగాణలో, అన్నది హైదరాబాద్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి ఏం జ్యూరిస్డిక్షన్ ఆయన తీసుకుంటాడు? అసలు పోయి ఇవ్వటము, ఏపీ డీజీపీ గారు దాన్ని హైదరాబాద్ పంపిస్తారా? అసలు ముందు పంపాలేమో. పంపడం దేనికండి? లెక్క ప్రకారం పంపాలేమో. అసలు తీసుకోవడం ఏంటంటే వాళ్ళు ఇక్కడ కదా కంప్లైంట్ ఇవ్వాల్సింది. కాన్వేలో పంపించారా? రాచమర్యాదలు ఉంటాయి. ప్లేస్ ఆఫ్ అఫెన్స్ హైదరాబాద్ అయితే ముందు ఈ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే వీళ్ళు కాదు, మీరిద్దరు ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి అక్కడికి మీరు వెళ్ళండినో, లేకపోతే కేసు బుక్ చేసి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం వీళ్ళు చూసుకోవాలి. వీళ్ళు పోవటము లేదు వెంకట్ అనేది పాయింట్ కరెక్టే. సరే, ఇప్పుడు దేశమంతా మొన్న సవరించిన చట్టాల ప్రకారం మొన్న దేశం అంతా 0 ఎఫ్ఐఆర్ ఎక్కడైనా ఇవ్వచ్చు. సరే, వాళ్ళు పోయి అక్కడ ఇచ్చారనుకోండి, డీజీపీ గారికి ఇక్కడికి పంపాలిగా. నేను ఇంకా మీకు అర్థం కాలేదు. 0 ఎఫ్ఐఆర్ ఇంటెన్షన్ ఏంటంటే అఫెన్స్ ఎక్కడ జరిగితే నీకు జ్యూరిస్డిక్షన్, ఇప్పుడు బంజారాహిల్స్ జూబ్లీస్ అనేది కన్ఫ్యూజ్ ఉంటుంది మనకి, అర్థమైందా? అక్కడ ఆ కన్ఫ్యూజన్ లో ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు అనేది, అంతేగాని ఇంత కన్ఫ్యూజన్ కాదు. మంగళగిరిలో హైదరాబాద్ ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు రాహుల్ గాంధీ కర్ణాటకలో మాట్లాడితే గుజరాత్ లో కేసు రిజిస్టర్ చేసి ఆయన జైలుకు పంపించారు. అంటే అది కోర్టు సార్, అది కోర్టులో కేసు వేసినారు. అది ఇది అట్లా కాదు. ఇప్పుడు కోర్టులో కూడా అట్లే అవుతారని పోలీసులు కూడా అట్లే తయారవుతున్నారు అనేది. అదే ఓకే పక్కన పెడితే కాసేపు, అది ఒక సాధారణ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వగలిగినటువంటి కేసు. అది 153A కానీ వరస్ట్ కేసులు అంటే ఏది 2 మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య గొడవలు పెట్టే సెక్షన్ కానీ, లేకపోతే 506 క్రిమినల్ ఇంటిమిడేషన్ పెట్టాల్సిన సెక్షన్ కి ఒక SIO సర్కిల్ ఇన్స్పెక్టర్ తీసుకోవాల్సింది ఏకంగా డీజీపీ తీసుకున్నాడు. అది కూడా ప్రభుత్వం అరేంజ్ చేసిన క్యాన్వాయిలు వెళ్ళి వాళ్ళు పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చారు. నేనేమన్నంటే తీసుకోండి, అభ్యంతరం లేదు. మరి అదే టీడీపీల మీద హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇళ్ల మీద పడి తగలబెడుతున్నారు, పార్టీ ఆఫీసులు తగలబెడుతున్నారు. సాక్షాత్ మా చంద్రబాబు నాయుడు గారు మా సార్ ఇంటి మీద కూడా వచ్చారు, జోగి రమేష్ కార్లు వేసుకొని వచ్చి చేతుల్లో చూపించారు. మా సార్ చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో పర్యటిస్తే రాళ్ళు వేశారు, కోడిగుడ్లు వేశారు బస్సు మీద.
అది వేస్తే ఆ రోజు ప్రజాస్వామ్యం అని చెప్పాడు ఆ రోజున గౌతమ్ సావంత్ గారు డీజీపీ గారు, అది నిరసనలో ఒక భాగం అని చెప్పారు. జోగి రమేష్ వస్తేనేమో వారు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాడంట. ఈయనేమో పార్టీ ఆఫీస్ మీద వచ్చి గొడవలు చేస్తేనేమో వాళ్ళకి బీపీలు పెరిగినాయని ముఖ్యమంత్రిగా కూర్చొని చెబితే, ఇక ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏముంది? ఎవడైనా ఎట్లయినా మాట్లాడొచ్చు, నీ ఎలా అయినా మాట్లాడతాడు. ముఖ్యమంత్రి డైరెక్ట్ గా కూర్చొని ఆ మాట మాట్లాడిన తర్వాత ఈ రోజు వైసీపీలు అంత గింజుకోవాల్సిన అవసరం లేదు. నేనేం ఇలాంటివి సపోర్ట్ చేయను, కానీ బట్ మీరు అంతా గుంజుకొని మీరేదో పెద్ద ప్రజాస్వామ్య బద్దులైనట్టుగా పెద్ద పద్ధతిగా ఉన్న లెక్క గింజుకొని అయ్యో ఏదో జరిగిపోయింది, ఇలాంటి వాళ్ళని టీడీపీ ఎంకరేజ్ చేస్తుంది, ఇలాంటి వాళ్ళని వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు, అంత కథలు పడొద్దు, మీరు అంత బాధపడాల్సిన అవసరం అంత మించి లేదు. ఒకసారి మన ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కాల్చి పడేసిన అన్నారు చూసావా, అది కూడా కాసేపు పక్కన పెడదాం. సాక్షాత్తుగా ముఖ్యమంత్రి ఆ స్థానంలో కూర్చొని మాట్లాడడం చూడండి, అంతా మీరు గుంజుకోవాల్సిన అవసరం లేదండి. అట్లా అని చెప్పేసి మేము చేసిన దాన్ని సమర్థించుకోవట్లేదు. దినకర్ గారు, కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు మాట్లాడిన మాటలు ఎమ్మెల్యేగా ఉండి ఆ రకమైన కామెంట్ చేయడం, మళ్ళీ నేను 4 నెలల తర్వాత చూడండి అని చెప్పి అన్న మాటలు. ప్రజాస్వామ్యంలో హింసకి తావులేదండి. ఆటవిక స్వామ్యంలో ఉన్నామా ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనేటటువంటిది ఆ మాటలు మాట్లాడేవాళ్ళు వాళ్ళు స్వీయ నియంత్రణతో వాళ్ళ ఆలోచన వాళ్ళే చేసుకోవాలి ఏం మాట్లాడామనేటటువంటిదని. ప్రతి ఒక్కరిని కూడా రాజకీయ పద్ధతిని కూడా వ్యక్తిగత శత్రువుగా భావించేటటువంటి విధానంతో రాజకీయం చేయటం అనేటటువంటిది ఏమాత్రం ప్రజాస్వామ్య మనుగడకి మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు చూస్తే ఈ ప్రభుత్వ పాలనలో స్పష్టంగా రాజకీయ ప్రత్యర్థుల్ని శత్రువులుగా, వ్యక్తిగత శత్రువులుగా, లేకపోతే కుటుంబ కక్షలు ఉన్నటువంటి విధంగా వ్యవహరించేటటువంటి తీరుతోటి ఈ ప్రభుత్వము ఏదైతే దాడులు చేస్తుందో లేకపోతే వారిని వేధిస్తుందో మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఇవాళ మనం చూస్తాము రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఎవరైనా కూడా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం, లేకపోతే మా ప్రాంత ప్రజలకి సంక్షేమ పథకాలు ఫలాలు ఇచ్చి వాళ్ళని ఏదో ఉద్ధరిస్తామని చెప్పేటటువంటి మాటలు మాట్లాడాల్సినటువంటి వ్యక్తులు ఇవాళ మేము ఫ్యాక్షనిస్టులుగా మా ప్రతాపం చూపిస్తాం, జనజీవనాన్ని అతలాకుతలం చేస్తాం, హింసని ప్రేరేపిస్తాం, ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే చేయకుండా ఎందుకుంటారు? ఇవాళ ఈ ప్రభుత్వంలో ఎవరైతే హింసని ప్రోత్సహిస్తా రోడ్ల మీద తిరుగుతున్నారో వాళ్ళందరూ మంత్రులు అయ్యారు, కొంతకాలానికి మంత్రులు అయ్యారు. ఎప్పుడైతే ఇది ప్రోత్సాహకరంగా ఉంది ఈ రకమైనటువంటి మాటలు అనేటటువంటి భావంతో ఆ పార్టీలో ఉన్నటువంటి మిగతా నాయకులు పెద్దారెడ్డి గారు ఏమి అంత తప్పుగా మాట్లాడనుకుంటా ఆ ప్రోత్సాహాన్ని తీసుకుని భవిష్యత్తు నాకు పదోన్నతి ఈ పార్టీలో వస్తుంది అనేటటువంటి ఒక అవకాశాన్ని ఎత్తుక్కున్నాడేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే వారి నాయకుడు మెప్పించాలన్నా ఒప్పించాలన్నా ఇటువంటి మాటలు మాట్లాడితే తప్పితే ఆయన అటెన్షన్ డ్రా చేయడం అనేటటువంటి ఒక ఉద్దేశం అయి ఉండొచ్చు. ఎందుకంటే గడిచిన 4 సంవత్సరాల్లో అనేక ఉదాహరణలు ఈ విధంగా వ్యవహరించేటటువంటి వారికి మంత్రి పదవులు రావటం, ఈ విధంగా వ్యవహరించేటటువంటి వారికి పదోన్నతులు రావటం, ఇవన్నీ చూసిన తర్వాత ఇవాళ పెద్దారెడ్డి గారు పెద్ద తప్పు చేశారు ఈ ప్రభుత్వంలో. ఈ వారి నాయకుడిని మెప్పించి ఎవరైనా కానీ ఆ పార్టీలో ఆ పార్టీ నాయకుడిని మెప్పించి ఒప్పించి ఏదో ఒకటి సాధించాలనుకుంటారు కానీ అందులో భాగంగానే వాళ్ళు ఇట్లా మాట్లాడేమో అనేటువంటి అదే ఆ అనుమానం వస్తూ ఉంది. ఇవాళ స్పష్టంగా చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, ఫ్యాక్షనిజం అనేది కూడా ఉగ్రవాదంతో సమానమే, ఉగ్రవాదంతో సమానమే. ఏదైతే ఉత్తరప్రదేశ్లో యోగి గారు బుల్డోజర్ తోటి ఇటువంటి విధానాలు చేసే వాళ్ళని ఏరి పారేశారో అటువంటి అవకాశమే భవిష్యత్తులో కల్పించేటటువంటి విధంగా రాబోయే ప్రభుత్వంలో ఉంటేనే ఇక్కడ ప్రజలు ఆదరించేటటువంటి పరిస్థితి ఉంది. అంతేగాని ఈ విధమైనటువంటి రెచ్చగొట్టేటటువంటి విధానంతో లేకపోతే ఎన్నికలకు సమీపిస్తున్న కొద్దీ ప్రత్యర్థుల్ని భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికల్లో ఏదో వాళ్ళని అణచివేసి విజయం సాధిద్దాం అనేటటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి విధానాన్ని ప్రజలు కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు. స్పష్టంగా ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఓటు అనే ఆయుధంతో ప్రజలు సమానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. హింస అనేది నిలబడదులే ప్రజాస్వామ్యంలో, తాత్కాలికంగా ఉంటే ఉండొచ్చు. కానీ మీరు అని చెప్తారా పెద్దారెడ్డి గారి కామెంట్స్ మీద? సరే, పెద్దారెడ్డి గారి కామెంట్స్ కాదు కానండి, వెంకటరెడ్డి గారు చెప్పింది ఏంటంటే ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద జరిగిన దాడుల గురించి కనీసం వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళినా కూడా తీసుకోలేదన్నారు. 2 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్లరామయ్య గారు ఒక నిజం బయట పెట్టారండి. అదేంటంటే ఈ 4.5 సంవత్సరాల్లో కొన్ని వందల కేసులు దళితుల మీద దాడులు ఉన్నాయి, ఏ కేసులో కూడా ఎఫ్ఐఆర్ అయ్యలేదటండి. ఏ కేసులో కూడా ఎఫ్ఐఆర్ అయ్యలేదు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో చెప్పేది ఏంటి?
నా ఎస్సీలు వాళ్ళ మీద ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నా ఎస్సీలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు నా ఎస్సీలు మనం బ్రాకెట్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ మీద ఎవరు దాడి చేసినా కేసులు ఉండవు. నా ఎస్టీలు వాళ్ళ మీద ఎవరు దాడి చేసినా కేసులు ఉండవు. నా బీసీలు వాళ్ళ మీద ఎవరు దాడి చేసినా కేసులు ఉండవు. నా మైనార్టీలు వాళ్ళ మీద ఎవరు దాడి చేసినా కేసులు ఉండవు. కానీ రామ్ గోపాల్ వర్మని ఏమనంటే మాత్రం డీజీపీ గారు పిటిషన్ డైరెక్ట్ ఆయనే తీసుకుంటారు. ఒక్క రీసెంట్ ఇన్సిడెంట్ చెప్తాను. సరే పెద్దారెడ్డి గారు అంటే పురుషులు, మహిళలు వైసీపీలో రోజా తెలుసు కదా, ఆవిడ మొన్న గాలి భానుప్రకాష్ మీద వాళ్ళ అన్నను పెట్టి దాడి చేయించింది. తుటిలో తప్పించుకుని లేక చంపేసేవాళ్ళు 2 నెలల క్రితం. ఎందుకో తెలుసునా, ప్రెస్ మీట్ పెట్టి ఒక చిన్న విమర్శ చేసిన దానికి అన్నదానికి మనుషుల్లో పెట్టి ఆ నగర ఇన్ఛార్జి గాలి భానుప్రకాష్ మీద టీడీపీ ఇన్ఛార్జ్ మీద దాడులు చేయించింది. ఎట్లా లక్కీగా ఎస్కేప్ అయ్యి తిరుపతికి వచ్చి కేసు పెడితే కేసు తీసుకోపోక రివర్స్ లీల మీద కేసు పెట్టారు. ఆవిడ ఏదన్నా అంటే మనకు గఫూర్ గారు మనకు నేను మహిళని కాబట్టి అని చెప్పేసి గుక్కబట్టే ఎడతా కూర్చుంటది. చేసే పనులేమో ఇట్లాంటి రౌడీ పనులు. మరి మీరు చూడండి, మనం ఏదైనా గట్టిగా అన్నాం అనుకోండి ఓ అంటే ఏడుతోస్తుంది మీడియా ముందుకి. మరి ఆవిడ చేసింది ఏంది రౌడీ పని? నీలో చాలా రాగ్యంగా ఉంది వెంకటరెడ్డి. ఎవరు నేను చెప్పింది ఆన్ రికార్డ్ అండి. నేను చెప్పింది ఆన్ రికార్డ్. మనం చేయించిందా లేదా? ఎంతైనా మీరు మంచి ఫ్రెండ్స్ కదా. సరే ఓకే రైట్. చూద్దాం ఇక మనం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు. ఒకనాడు ఎవరినైతే ఆయన నమ్మించాడో, ఎవరైతే ఆయన నమ్మారో వాళ్ళంతా రోడ్డెక్కినా కూడా ఎందుకు వాళ్ళని పట్టించుకోవట్లేదు, అసలు ఎందుకు ఈయన ఫెయిల్ అయ్యాడు, వాళ్ళ సమస్యలు. ఒకటి, వాళ్ళకి ఇచ్చిన హామీ అధికారంలోకి రాగానే చేస్తానని చేయకుండా ఎందుకు ఫెయిల్ అయ్యాడు. 5 ఏళ్ళు పూర్తవుతున్నా కూడా చేయలేకపోవడంలో ఫెయిల్యూర్ ఏంటి. ఇప్పుడు వాళ్ళు రోడ్డుకి చేస్తున్న కనీసం పిలిచి పలకరించడానికి వచ్చిన నొప్పేంటి ప్రభుత్వానికి. ఈ అంశాలు కొంచెం చర్చిద్దాం, కీలకమైన అంశాలు కాబట్టి చర్చిద్దాం. అలాగే ఇంకొక 2 కీలకమైన అంశాలు. ఆరోగ్యశ్రీ ఆగిపోతోంది, వాళ్ళు చెప్పేసినారు, నెట్వర్క్ హాస్పిటల్ యాజమాన్యాలు చెప్పేసినాయి ఆరోగ్యశ్రీ మేము ఆపేస్తున్నాము, 1000 కోట్ల రూపాయల బకాయిలున్నా మేము చేయలేము ఇంకా. తర్వాత మీరు దాని బెనిఫిట్ 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచి 20 లక్షల వరకు చేయించుకోవచ్చు అని చెప్పారు. దాంతో ఇక ప్రైవేట్ హాస్పిటల్స్లో చికిత్స చేయించుకునే వాళ్ళు లేరు, అందరూ ఆరోగ్యశ్రీ కిందే వస్తున్నారు. మీరేమో డబ్బులు ఇయ్యరు, మేమేమో చికిత్స చేయాలి, మా వల్ల కాదు అని చేతులు ఎత్తేశారు. సో ఒక ఐడియల్ స్కీమ్ ఆగిపోతోంది. దీనికి జగన్మోహన్ రెడ్డి చెప్పే సమాధానం ఏంటి? రెండోది, మద్య నిషేధం మీద ఆల్రెడీ ప్రజల్ని వంచారు, ప్రజల్ని నిలువున దగా చేశారు మద్య నిషేధం మీద. కనీసం ఆ మద్యానికి సంబంధించిన గత ప్రభుత్వ హయాంలో లెక్కలు ఉండేవి. ఎంత అమ్ముడిపోయింది, ఎంత స్టాక్ అమ్మారు, ఎంత ఆదాయం వచ్చింది, రోజువారీ. అలాంటిది ఈ ప్రభుత్వం వచ్చినాక లెక్కలు ఆదాయాలు తీసేసి కేవలం స్టాక్ పొజిషన్ మాత్రమే ఉండేది ఆ వెబ్సైట్లో. ఇప్పుడు ఆ వెబ్సైట్ టక్కన మాయమైంది నిన్న డాష్ బోర్డ్ నుంచి. సో ఎందుకు మద్యానికి సంబంధించిన కార్పొరేషన్ సంబంధించిన వెబ్సైట్ని తీసేశారు అనేది ఒక అభియాన్ ఉద్యోగులు, వివిధ శాఖల్లో ఉన్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఇలా ఒకరొకరు సమ్మెలోకి వచ్చేసారు. అందరు సమ్మెల్లోనే ఉన్నారు. అసలు ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మహిళలు ఎక్కువగా, అంటే అంగన్వాడీ అంటే మహిళలు, ఆశా వర్కర్లు అంటే మహిళలే, వీళ్ళే ఎక్కువ ఉన్నారు. మున్సిపల్ కార్మికుల్లో అంటే వాళ్ళు ఎక్కువ మహిళలే ఉంటారు. మెజారిటీ ఇప్పుడు సమ్మెలో రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ మహిళలు. అంగన్వాడీలు అయితే కాదు, ఒక మాటల్లో చెప్పే పరిస్థితి లేదు. వాళ్ళ పట్టుదల, వాళ్ళు ఎలాగైనా సరే దీన్ని సాధించుకోవాలనే దీంట్లో వాళ్ళు చాలా ఇదిగా ఉన్నారు. ఇవి ఇలా ఉండగానే ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఏకంగా స్ట్రైక్లోకి వెళ్ళిపోతున్నాయి. ఆరోగ్యశ్రీ వరకు మేము చికిత్స చేయము అని ఏదో రేపు ఉదయం చర్చలు అంటున్నారు. వాళ్ళేమో మాకు డబ్బులు మొత్తం ఇచ్చినాక చేసిన వాళ్ళు అంటున్నారు. ఏమవుతుందో చూడాలి. ఇక్కడ ఇప్పుడు 1000 కోట్లు ఇవ్వాలంటే మరి ఎవరు ఇవ్వాలి? ఆ 1000 కోట్లు ఎక్కడి నుంచి తేవాలో నాకు అర్థం కావట్లా. సో ఇలాంటి సిచ్యువేషన్లో అసలు ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు ఆరోగ్యశ్రీ బకాయిలు కట్టకుండా హాస్పిటల్స్ మొండికేస్తే పేదవాడి ఆరోగ్యం పరిస్థితి ఏంటి? కరోనా ఆల్రెడీ నిన్న మొన్న వైజాగ్లో ఒక డెత్ కూడా జరిగింది. అఫ్కోర్స్ కరోనా వల్ల అనుమానం అని వచ్చింది తప్ప కన్ఫర్మ్ కాలేదు. కానీ కరోనా మళ్ళీ కొద్దిగా సిమ్టమ్స్ వస్తున్నాయి, సెన్సేషన్ ఇదేదో నడుస్తుంది దేశంలో. తెలంగాణలో మాత్రం ఒక డెత్ కూడా జరిగింది. సో ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు రోగులకి చాలా అత్యంత అవసరమైన పరిస్థితి హాస్పిటల్స్లో. మరి అక్కడేమో అది అలా ఉంది.
ఇటు చూస్తే మద్యానికి సంబంధించి ఎందుకు మద్యం వెబ్సైట్ మాయమైంది అనే దాని మీద చాలా పెద్ద చర్చ ఉంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అసలు మద్యం మొత్తం స్టాక్స్ ఏంటి, తర్వాత ఎంత బిజినెస్ జరిగింది, ఎంత ఇందులో బ్లాక్ ఇది జరిగింది, ఈ అప్పులు మద్యాన్ని అడ్డం పెట్టుకుని చేసిన అప్పులేంటి, ఇవన్నీ మిగతా పార్టీలు దాని మీద ఎప్పటి నుంచో రగడ చేస్తున్నాయి. సో ఇది ఎందుకు మాయమైంది, ఇన్ని రకాల చర్చలు ఒకవైపు, ఈ సమ్మెలు ఒకవైపు. సో దీని మీద మనం మాట్లాడదాం. ముందుగా ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి మీ అబ్జర్వేషన్ ఏంటి దినకర్ గారు? ముఖ్యంగా ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి బిల్లులు సకాలంలో చెల్లించబోవటం, అలాగే మందులు కూడా ఏదైతే ప్రభుత్వం వివిధ మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి చెల్లించాల్సినటువంటి మెడికల్ మందులకి సంబంధించిన బిల్లు కానీ, ల్యాబ్లకి సంబంధించినటువంటి మెటీరియల్కి సంబంధించినటువంటి బిల్లు కానీ ఇవేవి కూడా చెల్లించకపోవటం వల్ల ఒకవైపు ఆయుష్మాన్ భారత్లో రాష్ట్రం ఉంది, కానీ ఆయుష్మాన్ భారత్ని వినియోగిస్తున్నారో వినియోగించట్లేదో ఏంటో తెలియనటువంటి పరిస్థితి, వచ్చిన నిధుల్ని ఎటు డైవర్ట్ చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఒకవైపు ఏదైతే ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి హాస్పిటల్కి చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించకపోగా ఇంకొక స్కామ్ నడుస్తూ ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్కి వచ్చినటువంటి వైద్యులకి ట్రీట్మెంట్ చేయకుండా వాళ్ళు విడిగా ప్రైవేట్గా హాస్పిటల్స్ పెట్టి అక్కడికి ఆరోగ్యశ్రీని వాళ్ళు అక్కడ ఏమన్నా స్కామ్ ప్రభుత్వంకి సంబంధించినటువంటి పెద్దల యొక్క కనుసన్నల్లోనే ఆ యొక్క స్కామ్ నడుస్తుందా అనేటటువంటి ఒక అనుమానం స్పష్టంగా వస్తూ ఉంది. ఇవాళ ఇటువంటి అంశాలన్నీ కూడా బహిర్గతం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీని పెంచారని చెప్తున్నారు ఆయన. ఇవాళ 25 లక్షల రూపాయల వరకు పెంచే సంగతి దేవుడికి ఎరుగు. ఇప్పుడు వైద్యం చేయించుకోవాల్సినటువంటి ఎవరైతే రోగులు ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో పేద ప్రజలు, వారికి ఆరోగ్యం అందనటువంటి పరిస్థితి. అంటే ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారు? ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి అసలు 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ చెప్తాను అన్నటువంటి వ్యక్తి ఒక్కొక్క వ్యాధికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి వ్యాధికి హాస్పిటల్కి ఇస్తున్నటువంటి ప్యాకేజ్ ఎంత, దానిలో 25 లక్షలకి పెంచిన తర్వాత నువ్వు ఎంత పెంచుతున్నావు, దానికి సంబంధించినటువంటి నాణ్యత వైద్యం ఏదైతే అందాలో దానికి సంబంధించినటువంటి దాని మీద నువ్వు పెట్టినటువంటి ఏమైనా నిబంధనలు ఉంటే ఆ నిబంధనలు ఏమన్నా ఉన్నాయా? ఊరికనే ప్రజల్ని మభ్యపెట్టడానికి ఎక్కడో ఒక రాష్ట్రంలో 10 లక్షలు అన్నారని, లేకపోతే ఇంకో చోట 15 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఆయుష్మాన్ భారత్ కార్డులు దేశం మొత్తం మీద 50 కోట్ల రూపాయల కార్డులు వరకు ఇస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా దేశంలోనే హైయెస్ట్ కార్డ్స్ ఆంధ్రప్రదేశ్లో మేము ఇచ్చాము అని చెబుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఆయుష్మాన్ భారత్ కార్డులు అంత పెద్ద ఎత్తున ఇచ్చినప్పుడు ఆయుష్మాన్ భారత్కి సంబంధించినటువంటి సేవల్ని ఎందుకు మీరు వినియోగించేటటువంటి ఆ వచ్చిన డబ్బుల్ని మాత్రం తీసుకొని డైవర్ట్ చేసి వైద్యాలయాలకు ఎవరికైతే ఇవ్వాలో, హాస్పిటల్స్కి ఎవరికైతే ఈ బకాయిలు ఇవ్వాలో వాటికి చెల్లించేటటువంటి విధానంలో వెళ్ళట్లేదు. ఏ విధంగా అయితే ఆర్థిక పరిస్థితి, ఆర్థిక ఆరోగ్యం దెబ్బతినిందో అదేవిధంగా ఇవాళ ప్రజల యొక్క ఆరోగ్యంతో చెలగాటం ఆడేటటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో స్పష్టంగా కనపడతా ఉంది. ఆరోగ్యశ్రీ మాటున అవినీతికి బాటలు వేసుకుంటా ఉన్నారు. ఆరోగ్యశ్రీ మాటన ప్రజలకి ఏదైతే వాళ్ళకి వైద్యం అందించాలి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనేటటువంటి దానికి తిలోదకాలు ఇచ్చి ప్రజల ఆరోగ్యం మీద కూడా శవాల మీద పేరాలు ఏరుకున్నట్టు ఆ డబ్బుల్ని డైవర్ట్ చేసుకొని ఆ డబ్బుల్ని కూడా దోచుకునేటటువంటి విధంగా ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈ ప్రాక్టికల్గా ఎవరెవరు డాక్టర్లు అయితే హాస్పిటల్స్, ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉండి బయట ప్రాక్టీస్ చేస్తే ఆరోగ్యశ్రీ చేస్తున్నారో బయటికి తీయండి, ఆ డేటా మొత్తం బయటికి తీయండి. ఇవాళ ఏదైతే ఇప్పుడు మీరు మద్యం ఆన్లైన్లో ఎందుకు తీసేసారనేటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దాకా జరుగుతున్నటువంటి లెక్కల మొత్తాన్ని, మతలాబులు మొత్తాన్ని కూడా మాయం చేసేటటువంటి విధంగా చేయటము, ఏదైతే బ్లాక్ వైట్ ఆడేటటువంటి దాని మీద ఏదైతే లెక్కలు చెబుతున్నామో వాటి దొరకకుండా చేయాలనే ప్రయత్నం ఏదైతే ఉందో అదే రకమైనటువంటి విధానం ఆరోగ్యశ్రీలో కూడా ఇప్పటికే ఈ ప్రభుత్వం అవలంబించేటటువంటి విధానాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఏదో ఆ హాస్పిటల్స్ ఎప్పుడైనా గొడవ చేస్తే, లేకపోతే వాళ్ళు కూడా నిర్వహణ చేయాలి కదా హాస్పిటల్స్, లేకపోతే వాళ్ళు ఆ హాస్పిటల్స్కి సంబంధించిన జీతాలు కానీ వాళ్ళు చెల్లించాల్సిన చెల్లింపులు చెల్లించకపోతే అక్కడ వాళ్ళ వైద్యంలో కూడా నాణ్యత దెబ్బతినేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇవాళ ఏవైతే ప్రజలతోటి అబద్ధాలతోటి ప్రతి ఒక్క మాట నోరు తెరిస్తే అబద్ధం, మద్యం ఏవైతే నిషేధిస్తానని చెప్పి ఈ రోజు వరకు నవరత్నాల్లో ఒకటిగా పెట్టి ఏ విధంగా అయితే దాన్ని నిషేధించకుండా నిషేధాన్ని నిషేధించి ఆదాయంతోనే బతుకుతున్నట్టు ఈ వైద్యాన్ని కూడా ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి నిధుల్ని కూడా అదేవిధంగా దొంగచాటుగా పక్కకి తరలిచ్చేస్తున్నారు. దీని మీద సమగ్రమైన విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. గఫూర్ గారు, ఈ కార్మికులు మొత్తం ఒకవైపు రోడ్డు ఎక్కడం, ఇప్పుడు మనం అనుకున్నవి ఒకవైపు అవి, ఇంకోవైపు నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళేమో ఆరోగ్యశ్రీ సర్వీసెస్ ఆపేయడం,
దీన్ని మనం ఎలా చూడొచ్చు? రాష్ట్రంలో సిచ్యువేషన్ ఎంత దిగజారిపోయిందని చెప్పడానికి ఇది ముఖ్యమంత్రి పూర్తిగా దీన్ని చేతులెత్తేశారు, గాలి వదిలేశారు అనుకోవాలనా? ఇది స్వయం కృతాపరాధం అండి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్వయం కృతాపరాధము. ఇప్పుడు ఈ సమ్మెలు ఏవైతే జరుగుతున్నాయో దీని వెనుక రాజకీయాలు ఏం లేవండి. వీళ్ళందరూ కూడా, ఎందుకంటే ప్రభుత్వం ఇక ఎన్నికలకు పోబోతున్నప్పుడు మనం వీళ్ళకేం ఎవరికి కరువు భత్యం ఉండదు, ధరల పెరుగుదలకు పరిహారం ఉండదు. ఇప్పుడు ఎన్నికల ముందు ఏదైనా గట్టిగా అడిగి కొంత పెంచుకోకపోతే జీవన ప్రమాణాలు కాపాడుకోలేమనేటువంటి వారి యొక్క ఆందోళన అనేటువంటిది వారి జీవితానికి సంబంధించినటువంటి వాస్తవ పరిస్థితి వచ్చినటువంటి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆయన పోయినసారి పాదయాత్రలో తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని అంగన్వాడీలకు నెత్తి మీద చేయబెట్టి చెప్పాడు. నెత్తి మీద ముద్దులు పెట్టినాడు, నెత్తి మీద చేతులు పెట్టినాడు. ఆ రకంగా ఏంటంటే ఒక వాగ్దానం, నేను మీ అన్నను, నేను ఉన్నాను, నేను విన్నాను, నేను కన్నాను కాబట్టి నేను అమలు చేస్తాను అని. ఇప్పుడు చాలా కాలం ఎదురు చూస్తున్నారు. మరి తెలంగాణలో 13,500 వర్కర్కి ఇస్తున్నారండి, మరి ఇక్కడేమో 11,500 ఇస్తున్నారు. కాబట్టి అయ్యా నువ్వు 1000 రూపాయలు ఎక్కువ ఇవ్వాలంటే ఇంకో 3,000 రూపాయలు కనీసం పెంచాలా? లేదు. ఇప్పుడు మొన్న కొత్త గవర్నమెంట్ తెలంగాణలో వచ్చిన తర్వాత ఆమె గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు చెప్పారు, మేము త్వరలోనే అంగన్వాడీలకు వేతనాలు పెంచుతాము. ఆ రకంగా ఉంటున్నప్పుడు మరి ఒక ప్రభుత్వం ఒక రాష్ట్రంలో ఉంటున్నప్పుడు ఆ రాష్ట్రంలో 1,10,000 1,20,000 మంది అంగన్వాడీ మహిళలు చాలా కాలం, ఇదేదో అకస్మాత్తుగా స్ట్రైక్ కాదండి, చాలా కాలంగా అడుగుతున్నారు. అవును, డైరెక్టర్ చుట్టూ తిరుగుతున్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ చుట్టున్నారు, మినిస్టర్ చుట్టూ తిరుగుతున్నారు. ఎవరు మా ముఖ్యమంత్రి గారు చెప్పాలంటారు, మరి ముఖ్యమంత్రి ఎవరితో కలవడు, అపాయింట్మెంట్ ఇవ్వడు, చివరికి ఉత్తరాలు మెయిల్స్ ఇవన్నీ పెట్టినారు. కాబట్టి వాళ్ళ యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క బాధ నుంచి వచ్చినటువంటి సమ్మె తప్ప ఇదేదో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎక్కువ పెట్టినటువంటి బాధం కాదు. రెండవది ఏమంటే వెంకటకృష్ణ గారు, దయనీయమైనటువంటి పరిస్థితి. అంగన్వాడీ ఆయాకు 7,000 రూపాయలని జీతం. అంగన్వాడీ ఆయా 7,000 రూపాయలతో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏవైతే నవరత్నాల పథకాలు ఉన్నాయో అమ్మఒడిగా ఏవి వర్తించవు. అవును, అరే 10,000 రూపాయలు పెంచితే వర్తించవు అన్నారు, 7,000 రూపాయలు ఆయాకైనా ఇవ్వాలి కదా. లేదు అంటే పేదల మీద ప్రేమ కాదు, ఎన్నికల మీద ప్రేమ తప్ప, ఓట్ల మీద ప్రేమ తప్ప, ఓట్ల రాజకీయం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చేసేది పేదవాళ్ళు బాగుపడాలని కాదు. ఇప్పుడు ఆశాలు అదే పరిస్థితి. స్కీమ్ వర్కర్లు అందరూ ఎదురు చూస్తున్నారు. మరి పిఆర్సీ మధ్యలో వచ్చింది, మినిమం ఏదైతే ఫిట్మెంట్ ఉందో అది ఇస్తారని ఆశించారు, ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు పోతున్నారు. ఎన్నికలైన తర్వాత కొత్త ప్రభుత్వం ఎంత లేదన్నా ఇంకో సంవత్సరం వాయిదేస్తుంది. కాబట్టి ఒత్తిడి చేసి ఎంతో కొంత పెంచుకోకపోతే మనం జీవించడం కష్టం అనేటువంటి ఆవేదన నుంచి, ఆర్థిక అవసరాల నుంచి వచ్చినటువంటి సమ్మెలు. ఇటువంటి సమ్మెలప్పుడు ఏం చేయాలండి? ఏ ప్రభుత్వమైనా కూర్చొని మాట్లాడాలా, తమ ఆర్థిక పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకు. లేదు చేయగలిగే దాంట్లో. సార్ ఇప్పుడు నేను చెప్తున్నాను, ఎంత అండి వాళ్ళకు పెంచితే ఎంత అవుతుంది? సంవత్సరానికి 300 కోట్లు అవుతుంది సంవత్సరానికి. అరే నువ్వు ఈ ఆటలు ఇదేది ఇప్పుడు ఏదో ఆడుకుందాం రా అనేటువంటి ఆ ప్రోగ్రామ్ లో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఆడుకుందాం రా కాదు, ఆడదాం ఆంధ్ర, ఏదో అది దాంట్లో 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. వీళ్ళందరూ 1,00,000 మంది 1,10,000 మంది ఆకలి దప్పులతో ఆవేదనతో రోడ్ల మీద కూర్చుంటే మాట్లాడే దిక్కు లేకపోతే ఏం గవర్నమెంట్ అండి ఇది? అట్లాగే ఎస్ఎస్ఏ ఉద్యోగులు మినిమం టైం స్కేల్ అడుగుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు పాదయాత్రలో చెప్పిందే. అట్లాగే విద్యుత్ ఉద్యోగులు వాళ్ళేమడుగుతున్నారు, అయ్యా తెలంగాణలో ఏం చేసింటే అది చేస్తా అని చెప్పాడు, అది చేయలేదు, అది అడుగుతున్నారు. అట్లాగే మిగతా కాదు అన్నిట్లో దేశంలోనే నంబర్ 1 స్వాతంత్రం వచ్చినాక ఎవడు చేయలేదని చెప్తారు. అక్కడ ఏమి లేకపోయినా తెలంగాణ అంత చేయమన్నా చేయరు. ఓపీఎస్ వారం రోజుల్లో చేస్తా అన్నాడు, వారం రోజుల్లో పాత పెన్షన్ ఏమైందండి అది? కాబట్టి ఈ రోజు ఉద్యోగులు కార్మికులు ఆందోళన చేసేది 100% వారి యొక్క ఆవేదన నుంచి, వారి యొక్క న్యాయమైన డిమాండ్స్ వచ్చినాయి. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకే అమలు చేయమని అడుగుతున్నారు. కొత్తదనం ఏం లేదు. వాళ్ళేమి 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలంటే 26,000 ఇస్తుందనేటువంటిది కాదు. వాళ్ళ డిమాండ్ జనరల్ దేశవ్యాప్తంగా అంటారు.
ఇక్కడ ఏదైనా పిలిచి మాట్లాడే అమ్మాయి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు ఇవ్వగలుగుతాను అని చెప్పే నాదులు లేకపోతే ముఖ్యమంత్రి ఏమో వీళ్ళ ముఖాలు చూడడు, ఏం పాపం చేసినారో వీళ్ళు, మరి వీళ్ళ ముఖాలు చూడడు, వీళ్ళతో మాట్లాడు, ఎట్లాంటి ముఖ్యమంత్రి అండి? కాబట్టి పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యం, ప్రభుత్వం యొక్క మోస మాటలతో ఈ ఆందోళనలు వచ్చినాయి. ప్రభుత్వం చేసిన వాగ్దానాల అమలు కోరుతున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. కాబట్టి ఈ కోరికలన్నీ కూడా న్యాయమైనటువంటివి. ఇప్పుడు బెదిరింపులు దిగుతున్నారు, తాళాలు బాగుకొట్టినారు. ఇప్పుడు ఏమంటున్నారు, 1వ తేదీ తర్వాత మీరు రాకపోతే మేము ప్రత్యామ్నాయంగా చూసుకుంటామని. అంటే గవర్నమెంట్ అంటే బెదిరించడానికే గవర్నమెంట్ ఉంది, మాట్లాడడానికి కాదు, చర్చలు జరపడానికి కాదు. ఎన్జిఓలను బెదిరించారు, అట్లాగే సూర్యనారాయణ పాపం అడవులు పట్టించినారు ఆయన. అట్లా వీళ్ళను కూడా చిన్న ఉద్యోగులు బెదిరించి లొంగదీయాలనేటువంటి ప్రయత్నమే జరుగుతుంది. ఇదే కనుక జరిగితే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. దాన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి. వీళ్ళందరితో చెడ్డైన గవర్నమెంట్ ఏది తిరిగి అధికారంలోకి రాలేదు సార్. గుర్రాలతో దొక్కిచ్చారు, పోయినారు. ఇప్పుడు పోయినసారి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించాడు. ఆయన హైదరాబాద్ లో ఉన్నాడు ఇలా ఆందోళనప్పుడు, వెంటనే స్పందించి వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ అనౌన్స్ చేశాడు. ఆ రకంగా ఒక విజనరీ లేదా ఒక ముఖ్యమంత్రి, ఒక బాధ్యత ఉండేటువంటి వాడు చిరుద్యోగుల మీద ఏంటి సార్ నాకు అర్థం కాలే. ఈ పగ ఏమిటిది, ఈ రకమైనటువంటి పట్టింపులు ఏమిటిది? అందుకోసం ఇప్పటికైనా వివేకం మేల్కొనాలా గవర్నమెంట్ లో అని ఆశిస్తున్నాం. కాదు అంటే పరిణామంలో చూస్తారు. రైట్ వెంకటరెడ్డి గారు, ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా వెంకటకృష్ణ గారు ఇంకో ఇబ్బంది ఏంటంటే, ఆరోగ్యశ్రీలో వీళ్ళు ఏదైతే ఫిక్స్ చేసుకున్నారో రేట్స్ అవి కుదరడం లేదండి ఇప్పుడున్నటువంటి ధరల్లో. ఎందుకంటే ఎక్విప్మెంట్ కానీ అట్లాగే ఏదైతే వాడతారో ఆ పరికరాలు అవన్నీ కాస్ట్ పెరిగిపోయింది. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించిన తర్వాత 2007లో వాటిని రివ్యూ చేశారు, రేట్స్ ని, ఆపరేషన్స్ కు సంబంధించి అవన్నీ రేట్స్ రివ్యూ చేశారు. ఆ తర్వాత చేయలేదు అసలు, అది మాకు వర్కౌట్ అవ్వట్లేదు అని అంటారు. కరెక్ట్. కాబట్టి వాళ్ళు ఏమంటారు, డాక్టర్లు ఆరోగ్యశ్రీ కింద చేరినా అయ్యా గవర్నమెంట్ ఇచ్చేది ఇంత, ఇది సరిపోదు, నువ్వు ఇంత పెట్టుకుంటావా ఉండు, లేదంటే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపో అంటున్నారు. అంతే కదా. ఈ తెలుసా గవర్నమెంట్ కు? కాబట్టి రీజనబుల్ రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి రివైజ్ చేసి, ఇప్పుడు సార్ డాక్టర్లు పెట్టుకోవాలంటే యానేజ్ పెట్టుకుంటారండి. హాస్పిటల్స్ కట్టుకోవడమే కష్టము, కట్టుకున్న తర్వాత దాని వడ్డీలు భారం ఎంతో ఉంటది. ఇప్పుడు గవర్నమెంట్ 5 కోట్లు 6 కోట్లు ఒక హాస్పిటల్ పెండింగ్ పెడితే ఎట్లా చేస్తారండి? కాబట్టి నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని మా కొద్ది ఆరోగ్యశ్రీ అంటున్నారు. నువ్వు 25 లక్షలు కాదు 50 లక్షలు చేసిన ప్రయోజనం ఏమిటిది? చేసే డాక్టర్లు కావాలా, హాస్పిటల్స్ కావాలా? 1000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలా తక్షణం. కాబట్టి ఆరోగ్యశ్రీని అక్షరాలు అమలు చేయాలంటే బకాయిలు లేకుండా రేట్లు రివైజ్ చేసి డాక్టర్లకు కూడా గిట్టుబాటు అయ్యేటువంటి, హాస్పిటల్స్ గిట్టుబాటు అయ్యేటువంటి పద్ధతిలో ప్రజల మీద భారం లేకుండా చేస్తే, వాళ్ళ తండ్రి గారు చేసినారు కాబట్టి మంచి పేరు వచ్చింది. ఆ తండ్రి గారు చేసిన మంచి పేరు అంతా ఈయన కాలంలో పోతూ ఉంది ఇది. కాబట్టి ఇదంతా దగా తప్ప 25 లక్షలు పెంచినాం, 50 లక్షలు పెంచినాం ఎన్నికల కోసం తప్ప సిన్సియారిటీ మాత్రం గవర్నమెంట్ లేదండి. రైట్ వెంకటరెడ్డి గారు, ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి చాలా ఇప్పటికి ఇది వరుసగా ఈ గవర్నమెంట్ లో ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ జరుగుతూనే ఉంది. హాస్పిటల్స్ మొండికేయడము, వాళ్ళని పిలిచి మళ్ళీ ఏదో నచ్చ చెప్పడము, ఎవరైనా లేదు మేము మాకు నెట్వర్క్ లిస్టులో అవసరం లేదు మమ్మల్ని డిలీట్ చేయండి అని అంటే వాళ్ళని బెదిరించడం. నాకు తెలిసి విజయవాడలో ఒక హాస్పిటల్లో యాజమాన్యం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ మాకు అవసరం లేదు, మేము 4 కోట్లు 5 కోట్లు ఇవ్వాలి వాళ్ళకి గవర్నమెంట్, ఇవ్వకపోతే ఇంకా తీసేయండి మమ్మల్ని అని అంటే వాళ్ళ హాస్పిటల్ ముందు ట్రాఫిక్ డివైడర్స్ వేసేసారు అక్కడ ఎవడు ఆగకుండా. అంటే ఆ రకమైన ఇవి చేసి మొత్తం మీద భయపెట్టడం, వేధించడం ఇవి జరుగుతున్నాయి. సో ఎందుకు ఈ స్థితి వస్తుంది ఆరోగ్యశ్రీకి? ఇప్పుడు ఆ స్థాయిలో భయపెట్టబట్టి వెంకటకృష్ణ గారు ఇంకా చాలామంది బయటికి రావట్లేదు. అంటే ఇంకా భయపడ్డా కూడా ఊపిరాడని పరిస్థితులు ఈరోజు బయటకు వస్తున్నారు. ఈరోజు మొత్తము ఆరోగ్యశ్రీ కింద 2 ఎమ్మెల్యేలు ముట్టడించారు అంగన్వాడీలు చెప్తారు, అంగన్వాడీలు కూడా వస్తాను. ఈరోజు దాదాపు 1000 కోట్ల రూపాయలు కాదు 2000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం నుంచి ఆరోగ్యశ్రీ కింద పెండింగ్ ఉంది. 1000 కోట్ల రూపాయలు వచ్చేసరికి 4-5 నెలల నుంచి క్రిటికల్గా ఉన్న పెండింగ్స్ అనమాట. అంటే ఎక్కువ లాంగ్ టర్మ్ పెండింగ్స్. ఇక 90 డేస్ 60 డేస్ పెండింగ్ ఉన్న అవి కలుపుకుంటే ఒక 1000 కోట్లు 2000 కోట్ల రూపాయల దాకా పెండింగ్ ఉంది. 5 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద ఉన్నప్పుడే 2000 కోట్ల రూపాయలు నువ్వు పెండింగ్ పెట్టి నీకు ఇవ్వడానికి గతి లేదు. నువ్వు దాన్ని 5 లక్షల నుంచి 25 లక్షలు తీసుకెళ్ళవు. 5 లక్షలకే 2000 కోట్లు పెండింగ్ పెట్టుకుంటే 25 లక్షలు తీసుకెళ్తే నీ దగ్గర డబ్బులు ఆడున్నాయి. నీకు సంపాదించే స్తోమత లేదు. నీకు
పొలమంటే రోజు అప్పులు తీసుకురావడం తప్పితే నీకు సంపాదించడం చేత కాదు. ఆదాయం పెంచే మార్గాలు నీ చేతులు లేదు. అప్పు వస్తే పూట గడుస్తుంది, లేకపోతే లేదు. అది పూట గడిచేసినా అప్పు రావాల్సిందే. రోగి పోయి హాస్పిటల్ ఉన్నా నీకు అప్పు వస్తే కడతావు, లేకపోతే అక్కడ చచ్చినట్టు రోగి కూడా హాస్పిటల్లో. అలాంటి పరిస్థితుల్లో నువ్వు 5 లక్షల నుంచి 25 లక్షలు చేసినట్టు దాన్ని ఏమనాలి? గఫూర్ సార్ ఇందా చెప్పాడు, అది కాదు సార్, అది మీరు చెప్పింది కదా, ఇది అసలుతనం అంటారు. మనకేం తెలుసు కదా, 5 లక్షల నుంచి 25 లక్షలు పెంచితే దీన్ని ఎచ్చలతనం అంటారు. దీన్ని ఎచ్చులు ఎచ్చలు కాకపోతే ఏందండి, ఉత్త ఎచ్చలతనం కాకపోతే, బిల్డప్లు కాకపోతే. నీకు 5 లక్షలకే 2000 కోట్లు అప్పు పెట్టుకొని నువ్వు, నీకు మూసేస్తాము మేము చూద్దామండి, నేను 25 లక్షలు పెంచాడంట. ఎవరిని నమ్మిద్దామని, ఎవరిని మోసం చేద్దామని, దానికి పెద్ద ప్రకటనలు. నెలకు 50 కోట్లు ప్రకటనలు వెంకటకృష్ణ గారు, తక్కువ లేకుండా కూడా. ఏంటి ఎన్ని? ఇందాక మీరు చెప్పారు ఒక లైను, మునిపెన్నడు లేని విధంగా, దేశం లెక్కలు లేని వచ్చిన తర్వాత ఓ అని ఈ మాట ఇని 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 చెవులు తుప్పు పట్టిపోయినాయి. ప్రతిదానికి మునిపెన్నలు లేని విధంగా, దేశంలో ఎన్నలు లేని విధంగా. ఏంది నీ దేశంలో ఎన్నలు విధంగా? ఇదిగో నీలాంటి ముఖ్యమంత్రి స్వామి దేశంలో ఎన్నలు లేడు, నేను చెప్తాను. స్వాతంత్రం వచ్చిన తర్వాత లేడు. లేకపోతే ఏంది, నెలకు 50 కోట్లు గఫూర్ గారు, తక్కువ కూడా 600 కోట్ల రూపాయలు ఉట్టి పున్నాన ఆ సాక్షి పేపర్కు ప్రభుత్వ ప్రకటనల కింద తగలెడతారు. ఈరోజు ఆశా వర్కర్లకు కావచ్చు, అంగన్వాడీ వాళ్ళకి కావచ్చు, తెలంగాణ కంటే కూడా వేతనాలు 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చినా కూడా సంవత్సరానికి అయ్యేది 400 కోట్ల రూపాయలు. పాపం ఆడపడుచులు ఆ మంత్రులు రోడ్డు మీద పడేస్తారా? వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఆడుతుంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారా? పైపెచ్చు వాళ్ళు అడుగుతారు కామెంట్, మేము ప్రత్యామ్నాయం చూస్తామంటారా? నువ్వు ఎంతమంది కానీ ప్రత్యామ్నాయం చూస్తావు? 3 నెలలు ఆగు, నీకు ప్రత్యామ్నాయం చూస్తాంటారు జనాలు. 3 నెలలు నీ ఇష్టం వచ్చినట్టు ప్రత్యామ్నాయాలు చూసుకోపా. నువ్వు ఎవరికైనా సరే 3 నెలలు నీకు ప్రత్యామ్నాయం వస్తుంది టీడీపీ. లేకపోతే ఏంటి, ఇదో మేము టీడీపీ హయాంలో 10,500 రూపాయలు మేము దిగేట ఆయనకున్నది. సిగ్గు లేకుండా వచ్చిన తర్వాత 1000 రూపాయలు పెంచి ఏమని చెబుతాడు, మేము 7,000 నుంచి 10,500 చేసినామని చెప్తారు. అరే జీవోలు ఉన్నాయి క్లియర్గా, జీవో నెంబర్ క్లియర్గా ఉన్నాయి. ఇది 4/7/2018 జీవో నెంబర్ 8 మేము ఇచ్చిన జీవోలు ఉన్నాయి క్లియర్గా, ఎంత పెంచింది, ఎక్కడెక్కడ పెంచింది జీవోలు ఉన్నా కూడా నువ్వు అబద్ధాలు ఆడితే ఏమనాలి? దీన్నే మునిపెన్న లేని విధంగా అంటారు, దీన్నే దేశం లెక్కలు లేని విధంగా అంటారు దీన్నే. అంటే నేనేమంటే 600 కోట్ల పక్కన. అది కాకుండా నిన్నటికి నిన్న ఆయన పుట్టినరోజుకి డిసెంబర్ 21 100 కోట్ల రూపాయల దాకా పేపర్ అడ్వర్టైజ్మెంట్ అవన్నీ కలిపితే దాదాపు 300-400 కోట్లు అయింది. అంటే నీ ఒక్క పుట్టినరోజుకి ప్రభుత్వం తరఫున అన్యాయంగా పెట్టిన ఖర్చు దాదాపు 400 కోట్లు తగలెట్టినావు. ఇలా సంవత్సరానికి మొత్తానికి వాళ్ళకి తెలంగాణ కంటే కూడా ఎక్కువ వేతనాలు ఇచ్చినా కూడా సంవత్సరం మొత్తానికి అయితే 400 కోట్ల రూపాయలు, సంవత్సరం మొత్తానికి అయితే 400 కోట్ల రూపాయలు. ఇంకా ఏంది నువ్వు దీనికే నువ్వు వాళ్ళని రోడ్ల మీద పడేయాల్సింది, దీనికే ప్రత్యామ్నాయం చూసేది? నీకు యాడ్ చేయకపోతే ప్రజలు సపోర్ట్ కున్నారు వాళ్ళకి. మన తాళాలు పగలు కొడుతుంటే జనం అడ్డుపడ్డారు. నేను కూడా సపోర్ట్ నల్ల చట్ట వేసుకొని వచ్చి నిరసన తెలియజేస్తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వాళ్ళకి మద్దతుగా. నీ ర్యాగింగ్ మామూలుగా లేదు. నేనేమన్నా అంటే సార్, గఫూర్ సార్ ఆయనకు 51 ఏళ్ళు దాటి 52 వచ్చింది. ఆయనకి ఇప్పుడు ఈ వయసులో ఫస్ట్ బర్త్డేనా జగన్మోహన్ రెడ్డి గారిది? ఓకే చెప్పొచ్చు, శుభాకాంక్షలు మనం అందరు ట్విట్టర్ మీద చదువుతాము, ఒక ప్రకటన ఇచ్చుకోవచ్చు. 300-400 కోట్లు పెట్టి ప్రకటనలు, హోర్డింగ్స్ ఇంత అవసరమా నీకు? ఆల్రెడీ సచినోడు ఫోటో చేసుకునే అవకాశం కాదు సార్, ఫోటోలు ఎక్కడేస్తారు సార్? ఆల్రెడీ డెత్ సర్టిఫికేట్ మీద ముఖ్యమంత్రి గారి ఫోటో, బర్త్ సర్టిఫికేట్ మీద ఫోటోనే, మన పట్టాదారు పాస్ పుస్తకాల మీద అన్నిటిలో బొమ్మ వేస్తాడు. మళ్ళీ పుట్టినరోజు చేసి 400 కోట్లు తగలకపోతే వాళ్ళకి ఇస్తే అయిపోతుంది. సర్వే రాలేంది, ఇంకా డెత్ సర్టిఫికేట్ల మీద కూడా వేస్తా అంటే మీరు సర్వే రాళ్ళు అంటారు. మీరు ఇంకా చాలా డౌట్ వస్తుంది. నా భూమి మీద నా పట్టాదారు పాస్ పుస్తకం మీద మొన్న నేను 1 ఎకరా ల్యాండ్ కొని ఆయన ఫోటోతో వస్తుంది నాకు. ఇదేం కర్మ? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు త్రివర్ణ పతాకం వేసేది, ఏది పట్టాదారు పాస్ పుస్తకం. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు బొమ్మ వేసేది. ఈయన బొమ్మ ఏంటింది? ఈయన ఏమైనా ఆశ ఇచ్చిండు ఆస్తి ప్రజలకి? పోనీ ఏమైనా సబ్సిడీ ఇచ్చారు మేము కొనడానికి? డెత్ సర్టిఫికేట్ మీద చనిపోయిన ఫోటో ఉంటుందా? ఏనది ఉంటుంది, చనిపోయిన ఫోటో ఉంటుందా? పేరు ఊరు ఉంటాయా? పేరు వివరాలు ఉంటాయి అంతే. ఎవరి ఫోటోలు ఉంటాయండి, అన్ని ఫోటోలు ఏనే ఉంటాయి. పట్టాదారు పాస్ పుస్తకాల్లో కూడా, పాస్బుక్లో కూడా ఈయన పేరు ఉంటుంది, రైతు కుటుంబం ఉండదు, కొన్నోడి పేరు ఉండదు. నేనేమనంటే అప్పటి ఇదంతా పక్కన పెడితే 100 కోట్లు ఎంతో బడ్జెట్ అనుకున్నాను తెలుసా, ఆడుదాం ఆంధ్ర. కడుపుకు అన్నం తిన్నోడు ఎవడైనా సరే ఫిబ్రవరి 10కి ఎండ్ అవుతాయి, మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎంట్రన్స్ టెస్ట్లు ఉన్నాయి, ఆల్ ఇండియా ఎంట్రన్స్ టెస్ట్లు మొత్తం. ఎవడన్నా కడుపుకు అన్నం తినోడు ఎగ్జామ్స్కి ముందు ఆటలు పెడతాడు ఎవడన్నా? క్రిస్మస్ తో ఆఖరి ఆటలు గిట్లే ఉండవు, తర్వాత అంతా పెడితే దివాళప్పుడు దసరా అప్పుడు పెట్టుకోవాలి. ఏం గఫూర్ సార్
కరెక్ట్గా ప్రిపేర్ 10కి అయిపోతాయి ఈ గేమ్స్. సమ్మర్ తగలెట్టుకో, సమ్మర్ తగలెట్టు యాడికి పోతారు? దసరాకి ఆటల పోటీలు పెడతారు అంతే. ఇక ఆడపిల్లలు నీకేం చేస్తారు? ఎగ్జామ్స్ కరెక్ట్ గా ఎగ్జామ్స్ 2 నెలలు ఉన్నప్పుడు ఇప్పుడు 40 రోజులు ఇయ్యంట. దీన్ని పెట్టే ఖర్చు 100 కోట్ల పైన. పోనీ తెచ్చిన సామాగ్రి అంటే ఇట్లా పట్టుకుంటే బ్యాట్లు ఊడిపోతున్నాయి ఆడ. దానిపైన మళ్ళీ ఊడిపోయేదాని బొమ్మలు, గాడ్స్ మీద బొమ్మలు, అన్నిటి మీద బొమ్మలు. ఇదేం పిచ్చి అండి, పబ్లిసిటీ పిచ్చి. టీడీపీ టైంలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని బొమ్మలు వేసుకుంటేనే మేము వేసినాం, మేము కాదనలేదు. అన్నిటి ఇంత విచ్చలు పెడతారుగా దిగదారలేదండి. దానికే మన రోజా గారు కొంతమంది వచ్చేసి బతుకున్నప్పుడే పబ్లిసిటీ చేసుకుంటారు, ఫోటోలు వేసుకున్నారు అన్నారు. మరి ఈయనేంది, ఈయన బతికిలేడా? అరే ఎంతవరకు పబ్లిసిటీ పిచ్చి. నేనంటే 400 నువ్వు దుబారా పెడుతుంది. నేను ప్రభుత్వం పబ్లిసిటీ చేసుకోవద్దని నేను చెప్పను వెంకటకృష్ణ గారు, దేర్ ఇస్ ఎ ప్రొవిజన్. కానీ దుబారా పెడుతున్న అమౌంట్ ఎంత అంటే ఇది ఎంత 400 కోట్లు. వాళ్ళ సంవత్సరానికి పెంచితే అయ్యే జీతాల ఖర్చు అంతా ఈయన చేస్తున్న ఒక్క ఐటమ్ చెబుతుంది. దుబారా సగం రాష్ట్రం ఇవాళ రోడ్ల మీదే ఉంది. రాష్ట్రంలో చాలా చాలా సన్నిహితంగా ప్రజలకి సేవ చేసేవాళ్ళు, ప్రజల రోజువారీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే వాళ్ళు అందరు రోడ్ల మీదే ఉన్నారు. ఇంక్లూడింగ్ ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి కష్ట సుఖాలు పాలు పంచుకున్న వాలంటీర్లు కూడా రోడ్ల మీదే ఉన్నారు. వాళ్ళను కూడా ఒక రకంగా మరి అది ఎందుకు అంత ఇదిగా చీట్ చేసిందో ప్రభుత్వం అర్థం కావట్లేదు. ఎమ్మెల్యేలు మొత్తం సగం మంది ఎమ్మెల్యేలు 80 మంది ఎమ్మెల్యేలు రోడ్డు మీద పడ్డారు. ఇప్పుడు ఇవాళ కూడా 4 ఎమ్మెల్యేలు రోడ్డు ఎక్కారు. సో ఈ సిచ్యువేషన్ ఒకటి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేది. తర్వాత ఆరోగ్యశ్రీకి ఉన్న ప్రయారిటీ ఏంటి, ఆరోగ్యశ్రీ ఎందుకు ఇంత భ్రష్టు పట్టిపోతోంది, పర్టికులర్ ఆంధ్రప్రదేశ్లో ఆసుపత్రులు మాకు వద్దు బాబోయ్ ఆరోగ్యశ్రీ అనే పరిస్థితికి ఎందుకు వచ్చింది, రేపు రోగుల పరిస్థితి ఏంటి, ఒకవేళ ఆసుపత్రులు కనుక రిజెక్ట్ చేస్తే ఆరోగ్యశ్రీ అనగానే పేషెంట్ అది ఎంట్రీ కానివ్వకపోతే పేద రోగుల ఆంధ్రప్రదేశ్ మొత్తం రోడ్డు మీదే ఉందండి. మీరు చూస్తే ఇవాళ మొత్తం మీరు ఏ గలీలోకి వెళ్ళినా, లేకపోతే ఏ రోడ్డు మీద చూసినా, లేకపోతే ధర్నా చౌక్, గాంధీ విగ్రహం, అంబేద్కర్ విగ్రహం, ఇంకే ఉంటాయి కదా రకరకాల, ఒక్కొక్క టౌన్లోనూ ఒక్కొక్క ఊర్లోనూ ఒక్కొక్క ఇది ఉంటుంది. ఎక్కడ చూసినా ఒక దీక్ష టెంటు, అక్కడ అంగన్వాడీలు, ఆశా వర్కర్లు రకరకాలుగా ఉన్నాయి. ఏంటి ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఒక ప్రభుత్వం ఏ ప్రామిసెస్ చేసి అధికారంలోకి వచ్చింది. ప్రామిసెస్ ఒకవైపు, పర్ఫార్మెన్స్ ఇంకోవైపు. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హౌ మచ్ గ్యాప్ ఈస్ దేర్ బిట్వీన్ ప్రామిసెస్ అండ్ పర్ఫార్మెన్స్. ఎంత గ్యాప్ ఉంది? చాలా గ్యాప్ కనపడుతుంది. సో ఏ ప్రభుత్వం అయినా సరే చెప్పిన ప్రతిదీ చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన ఏవైతే ఎన్నికలకు ముందు చెప్పారో అవి వాస్తవానికి పర్యటనలోనేమో కొన్ని 100,000 వాగ్దానాలు చేశారు, ఎన్నికల ముందేమో నవరత్నాలని 9 చెప్పారు. సరే, అసలు అన్నిటికన్నా సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిపాలనా వ్యవస్థ మొత్తం మూలపడిపోయిందండి. అడ్మినిస్ట్రేషన్ లేదు. అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు ఉంటుంది? ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం ఉండి దానికి నిధులు కేటాయిస్తే అక్కడ పని జరిగిద్ది, యంత్రాంగం మొత్తం పనిచేస్తుంది. ఈ 4.5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వైసీపీ వాళ్ళు చెప్పిన మాటల ప్రకారమే వాలంటీర్లు పనిచేస్తున్నారు. ఇంకెవరితో పని ఏంటి? ఏం కావాల్సిన ఏం కావాలన్నా కూడా ఇంటి పక్కనే వాలంటీర్ ఉన్నాడు. మరి రోడ్డుకి సరిగా. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వైసీపీ ప్లస్ ఇతర పార్టీలు గ్రామ సర్పంచులకు పని లేదు. పని ఎప్పుడు ఉండదు అంటే నిధులు లేనప్పుడు పని ఉండదు. గ్రామ సర్పంచులకు పని లేదు, ఎమ్మెల్యేలకి పని లేదు, మంత్రులకి పని లేదు, పార్టీ నాయకులకి పని లేదు. వీళ్ళందరికీ పని లేకుండా చేసిన వాళ్ళు వాలంటీర్స్. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాల పరిపాలనలో వాలంటరీ వ్యవస్థ మీద పెట్టిన దృష్టి ఇంకా దేని మీద పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే బహుశా ఆయన ఏమనుకుని ఉంటారంటే నేను అన్ని ఇస్తున్నా కదా. ఈ మధ్య ఏదో రివ్యూలో అన్నారంట, వచ్చిన ప్రతి రూపాయి బటన్ నొక్కి జనానికి పంపిస్తున్నాను, ఇంతకన్నా ఎవరేం చేస్తారు, ఎవరేం చేయగలరు అన్నారంట. వాస్తవానికి ఇప్పుడు ఒక కుటుంబంలో ఒకళ్ళు ఇద్దరు పిల్లలు ఉన్నారండి. మనం ఏం చేస్తాం? స్కూల్లో జాయిన్ చేస్తాం, ఫీజులు కడతాం, రోజు స్కూల్కి వెళ్ళేటట్టు చూస్తాం,
స్కూల్ అయిపోయినాక కాలేజీ కూడా ఫీజులు కడతాం, రోజు కాలేజీకి వెళ్ళి చదువుకునేటట్టు చూస్తాం. ఇది ఇప్పటిదాకా అన్ని ప్రభుత్వాలు చేసిన పద్ధతి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే పిల్లలకు డబ్బులు ఇచ్చి వదిలిపెట్టేశారు. అని చెప్పేది ఏంటి, నేను డబ్బులు ఇస్తున్నాను అన్నాడు కదా, 2,40,000 కోట్లు ఇచ్చాను అన్నాడు. ఈ 2,40,000 కోట్లు నిర్మాణాత్మకంగా అభివృద్ధి మీద సంక్షేమం మీద పెట్టుంటే, ఇంతకుముందు ప్రభుత్వాలు చేసి మొదలుపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించి రాజధాని కొనసాగించి పెట్టుంటే ఆయన మీద ఈ రోజు ఉన్న వ్యతిరేకత ఉండేది కాదు. మరి ఈరోజు ఎమ్మెల్యేలు ఎందుకు, చాలా వరకు మీరు ఒక 10 రోజుల క్రితం 15 రోజుల క్రితం వరకు వైసీపీ అభిమానులు కూడా చాలామంది ఏమనుకునే వాళ్ళంటే, అరే ఈ ఏబిఎన్ వీళ్ళు ఇంతే చెప్తారు, లేదా ఆంధ్రజ్యోతి ఇంతే రాసిద్ది, అసలు ఆల్ ఈజ్ వెల్, మనోళ్ళు మళ్ళీ 175 మంది గెలుస్తారు అనుకుంటున్న వాళ్ళు ఇప్పుడు చిన్న కరెక్షన్ అండి. వెంకటరెడ్డి గారు, మీరు ఒక కార్యక్రమం మొదలు పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారు, మీరు దాన్ని కంప్లీట్ చేయాలి. అదేంటంటే వై నాట్ 175 రివర్స్ అయిందా లేదా? కరెక్టే, కానీ మాకు అంత ఎచ్చలతనం లేదు. 160 వరకు ప్రస్తుతానికి మేము టార్గెట్ పెట్టుకో ప్రయత్నం చేయండి. ఒక్క నిమిషం. కారణం ఏంటంటే వాస్తవానికి ఏ రాజకీయ పార్టీ అయినా ఎలా బతికిద్దంటే, ఎమ్మెల్యేలు ఉంటారు, ఆ ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలకి ప్రజలకి పనులు చేస్తారు. కాబట్టి ఎన్నికలప్పుడు మళ్ళీ కార్యకర్తలు వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఆ ఒక్క ప్రతి ఇంటికి వెళ్ళి ఇదిగో మీకు పెన్షన్ ఎంత వచ్చింది, మీకు అమ్మఒడి ఎంత వచ్చింది, మీకు అది ఎంత వచ్చింది, మీకు కాపు నేస్తం ఎంత వచ్చింది, ఇది చూపించడం తప్ప మీ ఊర్లో ఈ అభివృద్ధి జరిగింది అని ఏది లేదు. పెన్షన్లు కూడా 10 లక్షల పెన్షన్లు, బోగస్ పెన్షన్లు ఉన్నాయని మన నాదెళ్ల మనోహర్ గారు కాబట్టి ఇది పెట్టినాడండి. ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ పెరాలసిస్, మొత్తం పరిపాలనా వ్యవస్థకి పక్షపాతం వచ్చింది. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. 2-3 రోజుల క్రితం ప్రేమ అని ఒక జర్నలిస్టు లోకేష్ గారిని ఇంటర్వ్యూ చేశారు. అందులో చివరిలో ఒక మాట అడిగారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను విమర్శిస్తున్నారు, మరి ఆయనకి ఏమైనా సలహా ఇస్తారా అని అడిగింది. అప్పుడు లోకేష్ గారు ఏమన్నారంటే, ఇప్పుడు సలహా ఇవ్వడానికి కూడా టైం అయిపోయింది, సలహా ఇచ్చిన ప్రయోజనం లేదు, కానీ ముఖ్యమంత్రి అయిన వ్యక్తి జనంలోకి వచ్చి చేయగలిగినంత చేసి అది ఎంజాయ్ చేయటం కూడా నేను చూడలేదు. నేను మంత్రిగా పనిచేసినప్పుడు జనంలోకి వెళ్తుంటే ఒక కిక్ వచ్చేది, చాలా మోటివేషన్ వచ్చేది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇంట్లోంచి బయటికి రాకుండా, ఈరోజు గుర్తుపెట్టుకోండి ఎందుకు వైసీపీ రోడ్డును పడింది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు జనంలో ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఆయనకి జనానికి కనెక్షన్ తెగిపోయింది. ఎప్పుడైతే నాయకుడికి జనానికి కనెక్షన్ తెగిపోయిందో, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎంత మీడియా మేనేజ్మెంట్ చేసినా, లేకపోతే ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చినా, అల్టిమేట్గా ఇంకో విషయం అండి, మనం ఏ పథకాలు అయితే కొంతమంది నాయకులు అనుకుంటారు, నా అంత తేలివైనోడు లేడు, ఈ పథకం ప్రతిపక్షాలని ఓడిస్తుంది అనుకుంటాడు. ఇప్పుడు తెలంగాణలో రిజల్ట్ వచ్చి 20 రోజుల తర్వాత, లేదా ప్రభుత్వం ఏర్పడి 20 రోజుల తర్వాత మీకు ఒక రహస్యం చెప్తున్నాను, కేసీఆర్ని ఓడించింది దళిత బంధు. ఆయన పెట్టుకుంది, ఆయన కొమ్ముంచింది. కేసీఆర్ ప్రతిపక్షాలని దెబ్బతీయటానికి ఏ దళిత బంధు అయితే పెట్టాడో ఊళ్ళో ఒకళ్ళిద్దరికి ఇచ్చారండి. మిగతా వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, వాళ్ళు వేసుకుంటారులే బీఆర్ఎస్ కి, మనం కాంగ్రెస్ కి వేసుకుందాం అనుకుని కాంగ్రెస్. అదొకటి వచ్చింది. రేవంత్ రెడ్డి పెట్టిన మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు ఓటాన్ని మాకేయండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్ని కేసీఆర్ వేసుకోండి అంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా లేదు ఊర్లో. మరి ఏమవుతాయి, అది కూడా ఒకటి కొంచెం. కాబట్టి అంతిమంగా ఒకే మొక్క ఏంటంటేనండి, పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ గోయింగ్ టు సి ఈజ్ పొలిటికల్ ఫెయిల్యూర్. రైట్. దినకర్ గారు, ఈ మద్యం వెబ్సైట్ ఎందుకు మాయమైంది సడన్ గా? మద్యం వెబ్సైట్ చెప్పే ముందు, ఇవాళ రాష్ట్రంలో ఆంధ్ర ఆట ఆడుకుందాంరా, ఆడుకుందాం ఆంధ్ర కొంచెం మారుద్దాం, ఆంధ్ర ఆట ఆడుకుందాంరా. ఆడటానికి ఏముంది, ప్రజల జీవితాలతో ఫుట్బాల్ ఆడేశాడు ఆయన. ఇవాళ ఒక్క ఆట, ఈయన అధికారంలోకి వచ్చాక ఒక ఆట మట్టికి పర్ఫెక్ట్గా ఆడాడు. ఏంటంటే ట్రెజరర్ హంట్ అనేటటువంటి ఒక గేమ్ ఉంది. గవర్నమెంట్ ట్రెజర్ని మట్టికి హంట్ చేశాడు ఆయన. ఆ ఆట మట్టికి చాలా పగడ్బందీగా ఆడాడు. వీడియో గేమ్ ఎక్కడి నుంచి లెక్క, ఎటు నుంచి ఎటు పోతుందో కూడా తెలియనంత విధ్వంసంతో, ఆర్థిక విధ్వంసంతో గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ తోటి ఆట ఆడాడు ఆయన. ఇంకా ఆడటానికి ఏం మిగిలింది? ఇవాళ ఒకసారి మీరు చూస్తే మహిళలకి
మద్య నిషేధం అని చెప్పి వాళ్ళ జీవితాలతో ఒక ఆట ఆడుకున్నాడు. యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్నారు, నిరుద్యోగ రేటు ఆంధ్రప్రదేశ్లో పెరిగిపోతుంది, యువతతోటి ఫుట్బాల్ ఆట ఆడుకున్నాడు. అలాగే ఉద్యోగులకి మీకు సంబంధించినటువంటి అన్నీ కూడా వచ్చిన 24 గంటల్లోనే నేను ఆ హామీ చేస్తా, ఈ హామీ చేస్తాను, అది ఇది అని చెప్పి అరచేతిలో వైకుంఠం చెప్పి వాళ్ళ జీవితాన్ని ఛిద్రం చేసేటటువంటి ఆట ఆడుకున్నాడు. పారిశ్రామిక ప్రగతి ఏదైనా ఉందా అని అంటే ఉంది. ఎవరికి ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి దోచిన డబ్బుల్ని పెట్టుబడులుగా పెట్టుకునేటటువంటి వాళ్ళ వరకు మటుకి పారిశ్రామిక ప్రగతి ఉంది. వాటి ద్వారా వచ్చేటటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మాత్రమే ఉన్నాయి. ఆర్థిక విధానంతో ఆట ఆడుకున్నారు, విధ్వంసకరమైనటువంటి ఆట ఆడుకున్నారు. పర్యావరణంతో విలయ విధ్వంసకరమైనటువంటి ఆట ఆడుకున్నారు. ఇంకా ఆడటానికి ఏం మిగిలింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మిగతా వాళ్ళకి? ఆటలు మొత్తం అన్ని రకాల ఆటలు ఆడారు. జనం కూడా రోడ్డు మీద ఆడుకుంటారు. ఇవాళ అన్ని రకాల ఆటలు ఆడారు. ఇవాళ ఒక్క విషయం సార్, ఇంకోటి పథకాలు, ఏం పథకాలు నీ దగ్గర నుంచి? ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి గడిచిన ఒక నెల రోజుల నుంచి వికసిత భారత్ సంకల్ప యాత్రలో వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మధ్యనే మేమన్న మాటలు, కడుపులో ఒక బిడ్డ పుట్టే దగ్గర నుంచి బాలింతరాలకి పౌష్టికాహారం ఇచ్చే దగ్గర నుంచి ఆ పుట్టి బిడ్డ బయటికి వచ్చేటటువంటి వారికి పోషణ పథకం ద్వారా పౌష్టికాహారం అందించే దగ్గర నుంచి బాల్యంలో అంగన్వాడిలో కోడిగుడ్డులతో సహా వాళ్ళకి ఆహారాన్ని పౌష్టికాహారం ఇచ్చే దగ్గర నుంచి వాళ్ళకి విద్య కోసం అవసరమైనటువంటి వివిధ రకాల పథకాలు ఏవైతే మీరు చెబుతున్నారు, విదేశీ విద్యతో సహా మొత్తం కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే సహాయ సహకారం దగ్గర నుంచి సరే పేదలు గౌరవప్రదంగా జీవించాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి సొంత ఇల్లు సహకారం చేయడానికి పిఎం ఆవాస యోజన కింద ఇచ్చేటటువంటి ఇంటి దగ్గర నుంచి ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు కావాలంటే జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామంలో కూడా కుళాయి ద్వారా మంచినీళ్ళు ఇచ్చే దగ్గర నుంచి పనికి ఆహార పథకం దగ్గర నుంచి 36 రూపాయల వరకు కేజీ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం బరాయిస్తా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 5 కేజీలు 2,70,00,000 మందికి ఆంధ్రప్రదేశ్లో. ఇది మేము చెప్తున్నటువంటి మాటలు కాదు, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు భారత సంకల్ప యాత్రలో చెబుతా ఉన్నమాట. అలాగే ఆరోగ్య కోసం ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇవాళ రికార్డు స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఇచ్చామని చెప్పి ఈ అధికారులు చెబుతా ఉన్నారు. ఇంకోటి జన ఔషధి పథకం కింద మందులు ఏదైతే ఆరోగ్యం ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సహాయంతో వస్తున్నటువంటి మందులు ఇవన్నీ దాటుకొని మరణం సంభవిస్తే గౌరవప్రదంగా వాళ్ళకి కావాల్సిన దాన సంస్కారాలు చేయడానికి ఇచ్చేటటువంటి డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చేటటువంటి సహాయ సహకారం. అంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి మరణించే వారి వరకు ప్రతి ఒక్క స్టేజ్లో కూడా వాళ్ళ జీవనానికి సంబంధించిన దానిలో కానీ వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి కానీ జీవితం అన్ని రకాల పథకాలు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వస్తుంటే వాటికి అన్నిటికీ స్టిక్కర్లు జగనన్న, వైఎస్ రాజశేఖర రెడ్డి, వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళ జేబులో నుంచి డబ్బులు తీసి పెట్టాడు. ఇవాళ సిగ్గుతో తలదించుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులే స్పష్టంగా ప్రతి ఒక్క గ్రామంలో మోడీ గ్యారంటీ వెహికల్ ఏదైతే వస్తుందో ఆ వెహికల్ సాక్షిగా ఈ లెక్కలని చెబుతా ఉన్నారు. ఇంకెవరికైనా అందకపోతే మీరు వచ్చి అప్లికేషన్ ఇస్తే పూర్తి చేస్తా ఉన్నారు. ఎక్కడో నేను పథకం చెప్పండి, ఈ లిస్టు మొత్తం ఇవన్నీ చెప్పాం కదా, వీటి మీదే కదా ఈయన ఇక్కడ డొప్పు కొట్టుకుంటుంది. ఏ పథకం ఉంది ఈ దగ్గర నుంచి తీసుకొచ్చేది? చివరికి ఏదైతే రైతులకి ఇచ్చేటటువంటి మీరు ఒకసారి గమనించండి, ఏదైతే 12,500 ఇస్తారంటే 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే మొత్తం 13,500 ఇంకొక 1,000 రూపాయలు పెంచి ఇచ్చారని చేసుకునేటటువంటి ప్రచారం. ఇవాళ 2,240 రూపాయల వరకు ఒక యూరియా బస్తా పడుతుంటే 240 రూపాయలు, 2,000 రూపాయలు ఒక్క ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్ల రూపాయలు సబ్సిడీ కేంద్రం బరాయిస్తుంటే దాని దగ్గర మీరు బొమ్మలు వేసుకొని డ్రామాలు ఆడటం. ఇప్పుడు వరకు ఏం చేసింది అంటే ఇదిగో ఇది మొత్తం చేసింది, నువ్వేం చేసావో చెప్పు. ఇవి కాకుండా చేసింది ఏంటో చెప్పండి. ఏం చేశారంటే ఒకటి చేశారు, ఈ పథకాలకి సంబంధించిన మ్యాచింగ్ గ్రాంట్ పెట్టాల్సింది పెట్టకుండా ప్రజలకి గుక్కెడు నీళ్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు జలజీవన్ లేకుండా ఇచ్చిన డబ్బుల్ని డైవర్ట్ చేసి అది కూడా పేద ప్రజలకి అర్హులైనటువంటి ప్రతి ఒక్క ఇంటికి కూడా సురక్షిత మంచినీటి కుళాయి వేయాలంటే మీరు వెంచర్లు వేసుకొని వెంచర్లకి కుళాయిలు పెట్టుకొని బిల్లులు పెట్టుకుంటారా? ఇవాళ ఒక్కసారి గేట్ అండి, ప్రకాశం జిల్లాలో గొల్లకమ్మ ప్రాజెక్టు గేటుకి మరమ్మతులు చెప్పిన 1 సంవత్సరం క్రితం 3 కోట్ల రూపాయలు 15 గేట్లకి మొత్తం అవుద్ది. ఒక గేట్ అప్పటికే ఊడిపోయిందంటే అదే గొల్లకమ్మ నుంచి ఒంగోలుకి నీళ్లు తరలించిన కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అమృత పథకం కింద 430 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. డైవర్షన్ కాదు, అసలు 3 కోట్లు పెట్టి ఎక్కడైతే ఏ డ్యామ్ దగ్గర నుంచి వాటర్ తెచ్చుకోవాలో దాన్ని సరి చేయరు. 430 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి 11 డబ్బులు. 60,000 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఒంగోలులో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అమృత పథకానికి సంబంధించిన డబ్బులు. ఇళ్ళులండి ఒకసారి మీరు ఇప్పుడు ఫీల్డ్లోకి వెళ్ళి మేము చూస్తున్నప్పుడు ఈ వికసిత సంకల్ప భారత యాత్రలో
ఎన్ని ఇళ్ళు అంటే దేశంలో ఎన్ని ఇళ్ళు? మొత్తం 3 కోట్ల ఇళ్ళు దేశంలో ఇస్తే ఒక 25 లక్షలు ఒక ఆంధ్రప్రదేశ్లో ఇస్తే కేంద్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సినటువంటి డబ్బుల్లో దాదాపు 80% రిలీజ్ చేస్తే ఎక్కడ పైసా డబ్బులు ఇక్కడి నుంచి రిలీజ్ చేయకుండా ఆ ఇల్లులు పూర్తయినటువంటి ఇల్లు ఇవ్వవు, కొత్త ఇల్లులు కట్టాల్సినవి కట్టవు, అవి పూర్తి చేయవు. ఈ విధంగా కేంద్రం ఇచ్చేటటువంటి డబ్బులు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు, వీటన్నిటి మీద వాస్తవాల్ని కప్పిపెట్టేటటువంటి విధంగా ఇక్కడ బొమ్మలు వేసుకుంటే జగనన్న కాలనీలు. ఎక్కడి నుంచి వచ్చింది జగనన్న కాలనీ? 1,80,000 రూపాయలు, 1,50,000 రూపాయలు ఒక ఇల్లు కట్టడానికి, అలాగే 30,000 రూపాయలు ఉపాధి హామీ నిధులతోటి 1,80,000 టోటల్ 100%. ఇది నేను చెప్పిన మాట కదండి. అధికారులు ఏవైతే ఇళ్లుని కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి హౌసింగ్ ఏఈలు వచ్చి వికాస్ భారత్ సంకల్ప యాత్రలో చెబుతున్నటువంటి మాటలు ఇవన్నీ. సిగ్గు బుద్ధి ఏదైనా ఉంటే నేను పథకాలు ఇచ్చాను, నేను సంక్షేమం చేశానని చెప్పి మాటని ఆపమనండి. ఎందుకంటే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు నిజాలు బయటకు వచ్చి. రైట్. గఫూర్ గారు, ఒకటైతే వాస్తవమే, చాలా పథకాలు ఇప్పుడు నిజానికి దినకర్ గారు చెప్పినట్టుగా, సరే ఎవరు కేంద్రంలో అధికారంలో ఉన్న పేర్లు మారుతాయో లేకపోతే కొద్దిగా ఇచ్చే ఫండింగ్ కొద్దిగా ఎక్కువ తక్కువలు ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆయన చెప్పిన ఈ పిల్లలకు సంబంధించి కానీ లేకపోతే బాలింతలకు సంబంధించి కానీ ఈ అంగన్వాడీ, ఈ ఆశా వర్కర్లు, లేకపోతే సర్వశిక్ష అభియాన్, ఇట్లాంటి చాలా, తర్వాత ఆవాస్ యోజన పేరుతో ప్రధాని ఆవాస్ యోజన, అంతకుముందు ఇందిరా ఆవాస్ యోజన అయితే అనేవాళ్ళు, రకరకాల స్కీములు అన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ వస్తాయి. సరే వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తున్నారంటే స్టేట్స్ మళ్ళీ ఇచ్చే ఫండ్స్ ఇచ్చినా అలొకేషన్ అనేది అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది కదా. అవి కూడా ఇవ్వట్లేదు కదా, అవి కూడా డైవర్ట్ అవుతున్నాయి కదా. ఇంకా అంటే ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ఫెయిల్యూర్ గవర్నమెంట్ అనాలా, ఫెయిల్యూర్ స్టేట్ అనాలా, కొంచెం ఇబ్బందిగా ఉంది దాన్ని రెండింటిని డివైడ్ చేయడానికి. ఫెయిల్యూర్ అనడం కంటే వాళ్ళకు కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయండి. మద్యం ఎందుకు లెక్కలు చెప్పడం లేదు అంటే మద్యం లెక్కలు బయటికి రావడం ఆయనకి ఇష్టం లేదు, ఆ గవర్నమెంట్కి ఇష్టం లేదు. కాబట్టి లెక్కలను తారుమారు. ఎందుకంటే మీరంతా ఇప్పుడు ఆంధ్రజ్యోతి లేకుంటే ఈనాడు ఈ పేర్లు తీస్తున్నాడు కదా, మీ ప్రచారం వల్ల ఒకవేళ గవర్నమెంట్ మారుతుందేమో, వచ్చే గవర్నమెంట్ కి ఏం తెలియకూడదు అని ముందు జాగ్రత్త చర్యలు ఇవన్నీ మద్యం లెక్కలు బయటికి రాకుండా ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇప్పుడు రెండవసారి నా పాయింట్ ఏమంటే దినకర్ గారితో కూడా, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వెంకయ్య నాయుడు గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మనకు లక్షల ఇండ్లు టిడ్కో రూపంలో మనకు సహాయం చేసినారు, అన్ని కట్టినారు. అక్కడక్కడ చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి, ఇంతవరకు బెనిఫిషియరీస్ ఇవ్వలేదు కదా. ఇవ్వలేదు. 8 లక్షలు ఎందుకు అడగారు? సుమారుగా ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు అడగదు? అరే లక్షల కోట్ల, ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఏ పార్టీ కాదండి, ప్రజల ధనం అది. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా స్టేట్ గవర్నమెంట్ ప్రజల డబ్బు, ప్రజల డబ్బు. ఆ రకంగా లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయిన తర్వాత రాజకీయ కారణాలతో ప్రభుత్వం దాన్ని ఉపయోగించకూడదని పక్కన పెట్టే హక్కు ఉంటుందా? ఉంటే కేంద్రం ఏం చేస్తుంది? కేంద్రం ఎందుకు అడగదు? అట్లాగే ఇప్పుడు ఈ పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నారు. రైతు భరోసాలో ఇప్పుడు జీవిరెడ్డి గారు చెప్పినారు ప్రతి చోట జగన్ బొమ్మ వేస్తున్నారని. ఇప్పుడు జగన్ బొమ్మ ఇప్పుడు కాదు కదా, 4.5 సంవత్సరాలు చేస్తున్నారు కదా. 4.5 సంవత్సరాల నుంచి కేవలం రాష్ట్రం చేస్తున్నట్టుగా పబ్లిసిటీ ఇస్తున్నారు కదా. మీరు ఎందుకు ఉపేక్షిస్తున్నారు? మీకు వాళ్ళకు మధ్య ఉండేటువంటి ఏమిటి ఫెవికాల్ పొత్తు ఎక్కడి వరకు ఉంది? ఈ రకంగా దోషము కేవలం ఇక్కడే కాదు, మీ దగ్గర నుంచి ఉంది. ఇక్కడ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రతిదీ రాజకీయం అండి, ఇక ఏం లేదు, ఓటు కోసం చస్తున్నారు తప్ప. అరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ చేయడం, అట్లాగే జగనన్న కాలనీ, రాజన్న కాలనీలు పోయినాయి. ఇప్పుడు జగనన్న కాలనీలు ఎక్కడున్నాయండి? ఎక్కడ అసలు డెవలప్ చేసినారా? ఒక్క చోట లేదు, ఒక్క చోట ఇల్లు కట్టలేదు. ఆయన పబ్లిసిటీ 100 కోట్లు ఖర్చు పెడతారు, పెద్ద పెద్ద స్టేట్మెంట్లు. ఇవన్నీ కూడా ఓట్లు, ప్రజల డబ్బులతో ప్రజల ఓట్లు కొనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి క్రీడ ఇక్కడ జరుగుతుంది. ప్రతిదీ తమ చేస్తున్నట్లుగా ఇక ప్రపంచంలోనే మేము తప్ప ఇంకెవరు లేరు అన్నట్లుగా భ్రమింపజేయాలా ప్రజల్లో అనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఆందోళనలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి ఆందోళనలు? కడుపుగాలను ఊహించలేదు సార్, మాటలు ఎవరు నమ్మడు. నువ్వు ఏం చెప్పినావు, ఏం చేస్తున్నావు, అందుకోసం రోడ్ల మీదకి వస్తున్నారు. అందుకోసం ఉద్యోగులు, కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ప్రజలు కూడా ఇక రాక తప్పదు. కాబట్టి ప్రభుత్వాలు ఇది
ఉద్దేశపూర్వకంగా మోసం చేసే ప్రభుత్వము, దగా చేసే ప్రభుత్వము, కేంద్ర నిధుల్ని రాష్ట్ర నిధుల్ని మొత్తం స్వయం ప్రయోజనాల కోసం కాజేసేటువంటి ప్రయత్నం తప్ప నిజంగా చిత్తశుద్ధితో ప్రజలను ఆదుకునేటువంటి బుద్ధి లేదు వీళ్ళకు. కాబట్టే ప్రజల ఆందోళనలు వస్తున్నాయి, డబ్బులు మాయమైపోతున్నాయి, అప్పుల కోసం వెంపలాడుతున్నారు. అప్పులు వచ్చినట్టు కూడా ప్రజలకు ఏం ఖర్చు కావడం లేదు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారుతుంది, ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారు, రాష్ట్రం దివాళా తీస్తుంది. ఈ పరిస్థితికి ఒక విఫలమైనటువంటి నాయకుడు, విఫలమైనటువంటి పార్టీ అదే బాధ్యత తీసుకోవాలా, బాధ్యత వహించాలి తప్ప ఇంకోటి కాదు. రైట్. ఇన్ని ఫెయిల్యూర్స్ మధ్యలో ఈ ఆడుకుందాం రా ఆంధ్ర, ఆడదాం ఆంధ్ర అనే ఆలోచన ఎందుకు వచ్చి ఉంటుంది గవర్నమెంట్కి? డైవర్షన్. ఇప్పుడు డే 1 నుంచి డైవర్షన్. ఇక్కడ సమస్య ఏంటంటే ఆయన ఒక డైవర్షను. కొన్ని పార్టీలు సైద్ధాంతికంగా మాతో విభేదించే పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా కానీ ఏదో రకంగా ఆపాదించి, ఆయనతో ఆపాదించి మాట్లాడి మమ్మల్ని డైవర్ట్ మా వైపు నుంచి ప్రజల్ని డైవర్ట్ చేసేటటువంటి ప్రయత్నం నిత్యం చేసేటటువంటిది కొంతమంది దగ్గర నుంచి రెండు కనబడుతున్నాయి. అతను సక్సెస్ అయ్యాడు, వీళ్ళు కూడా సక్సెస్ అయ్యారు. నేను ఐఎమ్ యాక్సెప్టింగ్ ఇట్. ఎప్పుడైతే ఇవాళ ఈ బండ్లు కొన్ని వందల బండ్లు వికసిత సంకల్ప భారత యాత్ర భాగంగా వచ్చినాయి, ఇప్పుడు జనాలు తెలుస్తున్నాయి, జనాలు తెలుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ అధికారులే ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు అనేటటువంటిది స్పష్టంగా చెబుతున్నారు. మొన్న నేను ఒక గ్రామంలో, కళ్ళగొండ అనేటటువంటి గ్రామంలో అటెండ్ అయితే ఒక అతను బాగా ఎక్కించుకుని వచ్చారు. ఇది కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ విస్తరణ చెప్పేదైనా కానీ విద్య రాగానే జగనన్న విద్యా దీవెన అంటే పాత అలవాటు మొదలైంది ఆయనకి. వెంటనే అక్కడ ఉన్న డిఈఓ ఆపేశారు ఆయన్ని. కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బులు సంబంధించి ఆ పాట ఆపు అని చెప్పి ఉన్న వాస్తవాలు చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి చాలా సక్సెస్ఫుల్గా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ కలిపి చూపే ప్రయత్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిపి చూపే ప్రయత్నం కొంత సక్సెస్ అయ్యారు. భవిష్యత్తులో అది సాధ్యపడుతుంది. ఇప్పుడే దానికి సంబంధించిన అంశాలు ఒకటి బహిర్గతం అవుతాయి. సరే, చూద్దాం. మొత్తం మీద ప్రజలకు మంచి జరగాలనేది కదా ఎవరికైనా. రైట్. ఇప్పుడు వాళ్ళిద్దరు వేరువేరా? బీజేపీ వైసీపీ ఎవరి సర్టిఫికేట్లు అవసరం లేదు. ఒకళ్ళ సర్టిఫికేట్లు అవసరం లేదు. ఒకళ్ళ సర్టిఫికేట్లు అవసరం లేదు. ఎందుకంటే పదే విశ్వసనీయ వాళ్ళు ఏం మాట్లాడదు జనాలు తెలుసు.